లీడింగ్ చేయడానికి ఒక మంచి లీడర్ టీం అనేది కూడా మనకు ఉండబట్టి సో ఈ రోజున ఒక వండర్ఫుల్ గా మనకి టీమ్స్ సెట్ అవుతున్నాయి. అంతే వేగంగా మనకి అన్ని లాంగ్వేజ్ లో కూడా మనకి సపోర్ట్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ చాలా వరకు స్టార్ట్ అయింది. హిందీ, కన్నడ కూడా మనకి స్టార్ట్ అయింది. సో ఇంకా మనకి అన్ని ఇంగ్లీష్ కూడా అన్ని లాంగ్వేజ్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటాయండి. సో అలాగే మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తున్నాయి. అయితే మనం ఈ రోజు డైరెక్ట్ గా మనం చూద్దామండి. కొత్త వాళ్ళందరికీ బాగా తెలుసు మనకి హౌ టు డౌన్లోడ్ యాప్ ప్లస్ ఎలాగ మనం లింక్ షేర్ చేయాలి, ఎలాగ మనం రిజిస్టర్ చేయాలి. సో మనం ప్రతి దాంట్లో కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ రోజు నేను పవర్ ఆఫ్ ట్రోంచ్ అంటే మనం ట్రోంచ్ బిజినెస్ లో ఎంత ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు, ఎలాంటి ప్లాన్ తో అంటే ఆర్పిఎం అంటే ర్యాపిడ్ ప్లానింగ్ మెథడ్ అనేది ఒకసారి మనం చూసి అంటే మన టీమ్ ని ఒక టార్గెట్ అంటే ఎవరి కావాలి టార్గెట్ పెట్టుకునే విధంగా అంటే ఇప్పుడు December 31 అంటే కొత్త సంవత్సరంలోకి మనం చాలా కొద్ది రోజులు ఒక 60 రోజులు డిస్టెన్స్ లోనే మనం కొత్త సంవత్సరంలోకి మనం వెళ్ళబోతున్నాం. అయితే ఈ ఈ 2 months లో కూడా అంటే నవంబర్ డిసెంబర్ లో కూడా మనం వర్క్ చేసుకుని ఒక మాక్సిమం అమౌంట్ అంటే మినిమం ఒక 10 lakhs ప్లస్ మన అకౌంట్ లో ఉండేటట్టుగా ఒక ప్లానింగ్ అనేది మనం వాళ్ళకి ఇవ్వగలిగితే ఒక ప్లానింగ్ ఉన్నప్పుడు వాళ్ళు కరెక్ట్ గా వర్క్ చేసుకోవడానికి అవుతుంది. కాబట్టి సో మనం ఇక్కడ ఆ ప్లానింగ్ అనేది మనం ఇద్దామండి. సో దాన్ని నేను ఇప్పుడు స్లైడ్ లో యాడ్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనకి డైమండ్ అవడం వల్ల బెనిఫిట్ ఏంటి అది కూడా మనం ఒకసారి ఈరోజు చూద్దాం. అలాగే మనకి స్వాప్ అండ్ పూల్ చాలా మంది ఏంటంటే ఎర్న్ చేసిన డ్రోన్స్ ని ఎర్న్ చేసిన ఐటీసీని కూడా మనం పెంచుకునే విధంగా ఒక సిస్టమ్ మన దాంట్లో ఉంది. అదంతా కూడా నిజంగా చాలా అదృష్టవంతులు మనం. అలాగే మనకి డిసిషన్ మేకింగ్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఈరోజు ఈ 1 hour ప్రోగ్రామ్ లో మనం తెలుసుకుందామండి. అయితే నేను స్క్రీన్ యాడ్ చేసి నేను పవర్ ఆఫ్ ట్రోంచ్ అంటే మనం ఈ నవంబర్ డిసెంబర్ లో మన టీం కి ఎలాంటి ప్లానింగ్ ర్యాపిడ్ ప్లానింగ్ ఆర్పిఎం అనేది మనం ఒకసారి ఇద్దాం. అంటే మాక్సిమం ఒక మంచి ఇన్కమ్ అనేది ఈ నవంబర్ డిసెంబర్ లో వాళ్ళు గెయిన్ చేసి కొత్త సంవత్సరంలోకి కొత్త ఉత్సాహంతో ఎంటర్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేద్దామండి. సో నేను స్క్రీన్ యాడ్ చేస్తున్నాను. సో అయితే ఒక్కసారి స్క్రీన్ యాడ్ చేసే ముందు చాలా మంది ఆల్మోస్ట్ ఒక 25 members వరకు ఈ రోజు రావడం జరిగిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా గ్రాండ్ గా వెల్కమ్ చెప్తూ ఒకసారి మన సీనియర్ లీడర్ మనకి లీడర్స్ అభిరామ్ గారు కూడా ఒకసారి ఉన్నారండి. ఒకసారి అభిరామ్ గారు అడ్మిట్ చేసుకుంటారండి. అభిరామ్ గారు అలాగే ఇంకా మన సీనియర్ లీడర్స్ ఎవరైనా ఉన్నా కూడా మీరు ఒకసారి మీరు అడ్మిట్ చేసుకోండి. అభిరామ్ గారు వెల్కమ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ. జస్ట్ ఫ్యూ వర్డ్స్ అండి, తర్వాత నేను మరి స్లైడ్స్ యాడ్ చేస్తాను. ఒకసారి నేను బయట ఉన్నాను సార్. అవునా? రైట్ ఓకే, నో ప్రాబ్లం. ఇంకెవరన్నా మీరు ఎవరన్నా లీడర్స్ ఎవరన్నా షేర్ చేసుకోవాలనుకుంటే కనుక ఏదైనా మాట్లాడాలనుకుంటే కనుక మీరు మాట్లాడొచ్చండి, హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఒక మీకు అన్మ్యూట్ చేయడం జరుగుతుంది. ఎస్, శ్రీనివాస్ గుప్తా గారు మనకి హైదరాబాద్ నుంచి అండి, సీనియర్ మోస్ట్ లీడర్ గా మనకు ఉన్నారు. సో ఒకసారి నేను శ్రీనివాస్ గుప్తా గారిని నేను అన్మ్యూట్ చేస్తున్నాను. శ్రీనివాస్ గుప్తా గారు ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు ట్రోన్జీ ఫ్యామిలీ. ఇవాళ మీకు జరగబోయే సెషన్ చాలా సూపర్ ఉంటుందండి. అండ్ న్యూ అప్డేట్స్ మన వాళ్ళు మీకు చెప్తారు ఇప్పుడు. కానీ అందరూ సేమ్ ఇలా ఫాలో కండి. ఫాలో అయితే మనము చాలా టాప్లో మనం వెళ్ళిపోతాము. వితిన్ షార్ట్ పీరియడ్ వీఆర్ రీచ్ అవర్ గోల్స్. ఇది మనసులో పెట్టి స్టార్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గుప్తా గారు. అలాగే మనకి రాజేంద్ర ప్రసాద్ గారు ఫ్రమ్ తెలంగాణ నుంచి మనకి రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ఫ్యూ వర్డ్స్ అండి మీ సైడ్ నుంచి. రాజేంద్ర ప్రసాద్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. హలో, రాజేంద్ర ప్రసాద్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఓకే సార్. మెయిన్ గా లక్ష్మణ్ సార్కి అండ్ మళ్ళీ అభిరామ్ సార్కి, రతన్ రాజ్ సార్కి వరంగల్ నుంచి వెళ్ళి మరి తెలంగాణ నుంచి వెళ్ళి చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ని డైలీ ఎలా గ్రోత్ కావచ్చు, ఏ విధంగా ఎన్ని చేసుకోవచ్చు అని 1-to-1
చాలా క్లియర్ గా అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్ లో తెలియజేస్తున్నారు. చాలా థ్యాంక్స్. ఓకే ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలాగే మనకి మురళీకృష్ణ గారు మనకి వైజాగ్ నుంచి ఉన్నారు. వీలుంటే మురళీకృష్ణ గారు మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోగలరా? మురళీకృష్ణ గారు అన్మ్యూట్ చేసుకోగలరండి? యాక్చువల్గా మురళీకృష్ణ గారు కూడా చాలా సీనియర్ లీడర్ అండి, చాలా మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న లీడర్ అనమాట అండి, వైజాగ్ నుంచి. హీఈస్ ఫ్రమ్ స్టీల్ ప్లాంట్ అండి. నిజంగా చాలా చాలా సీనియర్ గా మనకి మార్కెట్ లో ఉన్నారన్నమాట. సార్ కొంచెం నేను బయట ఉన్నాను, వేరే అనుకోకండి మీరు. ఇన్వైట్ చేస్తాను. రైట్ సార్, అదే వినిపిస్తుంది. రైట్. కాకపోతే ఏంటంటే జర్నీలో ఉన్నాను. రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. అయితే మనం ఈ లోపు అందరూ ఆల్రెడీ 35 మెంబర్స్ వరకు వచ్చారండి. మనం స్టార్ట్ చేసుకుందాం. అంటే పవర్ ఆఫ్ డ్రోన్స్ అంటే మన టీమ్ కి నవంబర్ డిసెంబర్ లో మాక్సిమం వాళ్ళకి మంచి ఇన్కమ్ ఎర్న్ అయ్యే విధంగా వాళ్ళకి మనం ఒక మంచి గైడెన్స్ అనేది ఇవ్వాలి. కాబట్టి అది నేను స్లైడ్స్ లో యాడ్ చేసి నేను మీకు అది చూపిస్తానండి. నేను స్క్రీన్ యాడ్ చేస్తున్నాను. ఎస్ అండి, ఇక్కడ మనకి ఆల్రెడీ తెలుసు బిజినెస్ ప్లాన్ అదంతా కూడా మనకి ఎవ్రీడే మనకి 9 PM నైట్ మనకి 9 గంటలకి మనకి జరుగుతుంది. చాలా మంచి రిజల్ట్స్ ఆల్రెడీ 100+ అనేది మనం చూస్తున్నాం ఎవ్రీడే. సో 135 అలాగా మనం చూస్తున్నాం. అయితే అది ఇంకా పెరగబోతుందండి, ఎందుకంటే రిజల్ట్స్ అనేది ఇంకా పెరుగుతున్నాయి కాబట్టి ఇంకా పెరగబోతుంది. అయితే ఇలాంటి ప్లానింగ్స్, ఇలాంటి ఇన్కమ్స్ కూడా మన టీమ్స్ కి వాళ్ళందరూ కూడా ఎక్కువ మందికి అచీవ్ అయితే కనుక, ఎక్కువ మంది మన టీంలో అచీవ్ అయితే కనుక సో ఇంకా మనం చాలా పెద్ద సక్సెస్ మనం చూడొచ్చండి. అయితే ఒకసారి నేను చిన్న క్లారిటీ ఇస్తాను. ఇక్కడ కొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి, అప్డేట్స్ కూడా నేను చెప్తూ ఇక్కడ మనం చూద్దాం. అయితే అందరికీ తెలుసు మనకి 3 ఇన్కమ్స్ ఏమంటే మనకి 3 ఇన్కమ్స్ మనకు తెలుసు. అయితే ప్యాకేజ్ కూడా మనకు తెలుసు. 12 లెవెల్స్ వరకు మనం అప్గ్రేడ్ అవ్వచ్చు. సో ఒకసారి నేను ఒక్కొక్కటి ఫాస్ట్ గా చూపించి, సార్ ఇది మనం ఎప్పుడైతే ఫస్ట్ స్టార్ బై చేసినప్పుడు మనకి 300 TRX తోటి మనం స్టార్ట్ చేస్తున్నాం. అయితే మనకి 100 ITC టోకెన్స్ అనేది మనకు వస్తున్నాయి, రైట్? అయితే ఇక్కడ ఫస్ట్ స్టార్ బై చేసినప్పుడు మనం 300 TRX అంటే మనం ఒక 600 రూపీస్ అనుకోండి. అంటే మనకి గ్యాస్ ఫీజ్ అన్ని కలిపి 650 రూపీస్ అనుకోండి అప్రాక్స్. ఓకేనండి. అంటే మనం ఒక 650 రూపాయలతో మనం బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. అంటే ఒక మూవీకి వెళ్తే అయ్యే ఖర్చు కంటే కూడా తక్కువలో మనం స్టార్ట్ అవుతాం. నిజంగా అది చాలా చాలా బ్యూటిఫుల్ పాయింట్ అనమాట. ఎందుకంటే అందరూ ద్రాక్ష కాదు ఇది. అంటే ఎదగాలనుకునే వాడికి ఎవరైనా సరే ఈ ప్లాట్ఫామ్ మీద ఎదకొచ్చు అనడానికి ఇంత లోలో మనకి ఎగ్జిట్ ఇచ్చే మనం దీంట్లో ఎంటర్ అవ్వడానికి ఉందన్నమాట. సో ఎంత ఈజీ ఎంట్రీ అనేది నిజంగా చాలా చాలా గ్రేట్ అనమాట. ఇది మొదటి పాయింట్. అయితే ఇక్కడ మనం స్టార్ 2 బై చేసినప్పుడు 600 TRX ప్లస్ ఇక్కడ మనకి 200 ITC టోకెన్స్ అనేసి ఇక్కడ మనం చూపించడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ ఇది మనకి అంటే ఫస్ట్ స్టార్ కి మాత్రమే 100 ITC టోకెన్స్ వస్తాయి. ఎప్పటి నుంచి అంటే 11 నుంచి, అంటే 11వ తారీఖు వరకు, అంటే నవంబర్ 11వ తారీఖు వరకు ఇక్కడ ఏదైతే మీకు సెకండ్ స్టార్, థర్డ్ స్టార్ బై చేసినప్పుడు మీకు ఈ టోకెన్స్ వస్తున్నాయో ఇవన్నీ కూడా మీకు 11వ తారీఖు వరకు వస్తాయి. అంటే ఫస్ట్ స్టార్ కి మాత్రం 100 టోకెన్స్ అనేది ఎప్పుడు ఉంటుందన్నమాట. అయితే సెకండ్ స్టార్ కి, థర్డ్ స్టార్ కి, ఫోర్త్ స్టార్ కి, ఇక 7 స్టార్ వరకు కూడా ఈ 200, 300 ఇవి 11వ తారీఖు తర్వాత రావు. అంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ డైమండ్ ఎవరైతే ఇచ్చి అవుతున్నారో వాళ్ళకి డైలీ 200, డైమండ్ ఎవరైతే అవుతున్నారో వాళ్ళకి డైలీ 200, బ్లూ డైమండ్ అయితే డైలీ 300, సో బ్లాక్ డైమండ్ అయితే 400, రాయల్ డైమండ్ అయితే 500, అది క్రౌన్ డైమండ్ అయితే 1000 అనమాట. 1000 అనేది ఏమంటే క్రౌన్ డైమండ్ ఉంటుంది. సో ఇలా అనమాట. ఈ మధ్యలో 2 స్టార్ నుంచి 7 స్టార్ వరకు ఏదైతే జాయిన్ అయినప్పుడు వచ్చే ITC టోకెన్స్ అనేవి 11 నుంచి ఉండవన్నమాట. కానీ ఫస్ట్ స్టార్ కి మాత్రం 100 ITC మాత్రం ఉంటుంది 11 తర్వాత కూడా. ఓకేనండి. అందుకే ఏంటంటే ఈ 11 లోపు కూడా ఈ నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ మనకి ఈ 200 ఇవి కూడా ఈ ITC టోకెన్స్ కూడా మనం గుర్తుగా తీసుకోవాలంటే మాత్రం 11 లోపు ఫాస్ట్ గా చేయించండి. అక్కడి నుంచి తర్వాత మాత్రం సెకండ్ నుంచి 7 వరకు ఈ ITC టోకెన్స్ అనేది, ఫ్రీ టోకెన్స్ అనేది ఉండదు. సో ఎక్కడి నుంచి ఎవరికి ఉంటుంది? డైమండ్స్ కు ఉంటుంది. డైమండ్ అండ్ అబౌవ్ ఏమండి ఎవ్రీ వీక్ 1400 ITC టోకెన్స్ అనేది డైమండ్స్ కి యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలాగ మనకి డైమండ్ అండ్ అబౌవ్ ప్రతి ఒక్కరు కూడా ITC టోకెన్స్ వస్తాయి. ఫస్ట్ స్టార్ బై చేసిన వాళ్ళకి ITC టోకెన్ 100 ITC టోకెన్స్ వస్తాయి. సో
ఈ రకంగా మనకి అప్గ్రేడ్ అనేది రావడం జరిగింది. సో ఇది చాలా మంచిదే. ఎందుకంటే డైమండ్స్ కి ఒక మంచి పొజిషన్. డైమండ్ అంటే ఏం లేదు, చాలా సింపుల్ అండి. మనం అంటే 1,00,000 రూపీస్ తోటి 1,02,000 తోటి మన డైమండ్ అప్గ్రేడ్ అవ్వచ్చు అనమాట. ముగ్గురు డైమండ్స్ మనం ప్రమోట్ చేస్తే మన డబ్బులు 100% మనకు వస్తుంది. అంతేకాకుండా మనకి 10x లో వస్తుంది. అలాగే లెవెల్ బోనస్, టీమ్ మీద కూడా ఫోకస్ పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా అనమాట. సో ఇది మనకి ప్యాకేజెస్ ఉన్న అప్గ్రేడ్ అనమాట. సో నిన్న సాయంత్రం జరిగిన ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ లో మనకు వచ్చిన అప్డేట్స్ ఇవి. అలాగే మనం ఒకసారి మనం చూద్దామండి. ఇక్కడ మనకు తెలుసు, ఇక్కడ మనకి 3 ఇన్కమ్స్ ఉన్నాయి. అంటే మనం పవర్ ఆఫ్ డ్రోన్స్ అనేది నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను అనమాట. అంటే ఎవరైతే కొత్తగా స్టార్ట్ అవుతున్నారో వాళ్ళకి మనం ఈ ప్లానింగ్ ఇవ్వాలండి. సో ఈ ప్లానింగ్ ఇస్తే వాళ్ళు నిజంగా బాగా మోటివేట్ అవుతారు. ఎంత బాగా మోటివేట్ అవుతారంటే అంటే ప్లానింగ్ తెలిస్తే, అంటే పని ఎలా చేయాలో తెలిసినప్పుడు ఆ పని ఈజీ అండి. ఎలా చేయాలో తెలియదు కానీ ఏదో బాగుందంటే అది ముందుకు నడవదండి. సో బాగుంటుంది అంటే తో పాటు మనం ఒక ప్లానింగ్ ఇలా చేసుకుంటే మనం సక్సెస్ అవుతాం అనేది కూడా మనం ఇచ్చినప్పుడే మనం సక్సెస్ అవుతాం. సో ఇక్కడ మనం చూడండి, ట్రోన్స్ మన బిజినెస్ లో మనకి 1 షాట్ 3 బర్డ్స్ అండి. మనకి ఆల్రెడీ మనందరికి బాగా తెలుసు. ఫస్ట్ ఇన్కమ్ అంటే 3 ఇన్కమ్స్ 300 TRX తోటి, అంటే 650 రూపాయలతో మనం స్టార్ట్ చేసినా కూడా మనకి 3 ఇన్కమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఒకటి 10x, అది మనకు తెలిసిందే, డైరెక్ట్ బోనస్, అలాగే లెవెల్ బోనస్. ఈ 3 ఇన్కమ్స్ మనకి స్టార్ట్ అవుతున్నాయి. అంటే 10x అంటే మనకి 10 టైమ్స్ రావడం. అంటే మనం ఏ ప్యాకేజ్ తీసుకున్నా కూడా అది 10 టైమ్స్. అది సెకండ్ స్టార్ బై చేసినా కూడా అది కూడా 10 టైమ్స్. 12 స్టార్లు కూడా 10x లోకి వెళ్తాయి. అది మనకు బాగా తెలిసిన విషయమే. అలాగే డైరెక్ట్ బోనస్, ఇప్పుడు కూడా మనం లీడర్స్ అనే వాళ్ళు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆన్ లో ఉంటారండి. డైరెక్ట్ బోనస్ ఇప్పుడైతే మనం డైరెక్ట్ రిఫరల్స్ ఎక్కువ ఉన్నాయి అప్పుడు. సో ఇది కూడా చాలా మంచి ఇన్కమ్. అలాగే లెవెల్ బోనస్ అనేది ఇది అల్టిమేట్ అండి. ఇదొక ఓషన్ అండి. ఇది ఒక మహాసముద్రం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం గ్లాస్ పెట్టుకెళ్తే గ్లాసు నీళ్లు, చెంబు పెట్టుకెళ్తే చెంబు నీళ్లు, అలాగే మనం ఒక బోర్ బిగించుకుంటే కంటిన్యూ 24 అవర్స్ మన బోర్ ఆన్ లో పెట్టుకుంటే ఎప్పుడు తోడుతూనే ఉంటుందండి. సో అలాంటి ఇన్కమ్ లెవెల్ బోనస్. సో ఇది ఫోకస్, అంటే ఒక లీడర్ అనేవాళ్ళు లెవెల్ బోనస్ మీద, అంటే డైరెక్ట్ రిఫరెన్స్ పెట్టుకుని లెవెల్ బోనస్ మీద ఫోకస్ చేస్తే మాత్రం ఇది ఒక మహాసముద్రాన్ని మీరు చూస్తారు. సో ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. లెవెల్ బోనస్ లో నిజంగా చాలా వండర్స్ ని మనం చేయొచ్చు. ఎందుకంటే మనం 2 పార్ట్నర్స్ చూడండి, లెవెల్ 1 లో మనకి ఎగ్జాంపుల్ 2 పార్ట్నర్స్ అని ఇచ్చారు. 2 పార్ట్నర్స్ తో మనం వెళ్తే మనం చూస్తే గనక చూడండి, ఫస్ట్ లెవెల్ మనకి 200 వచ్చాయి లెవెల్ బోనస్ లో. అలాగే ఒక ఇద్దరిని స్పాన్సర్ చేస్తే గనక ఆ ఇద్దరు నలుగురు కాస్త 8 కాస్త 16 కాస్త 32. అఫ్ కోర్స్ అంటే నేను అనేది ఏంటంటే ఎగ్జాక్ట్ గా డూప్లికేట్ అవుతూ వెళ్తుందా, లేకపోతే 32 కాస్త 30 మంది ఉన్నారా, లేకపోతే 30 కాడ 40 మంది ఉన్నారా. సో అటు ఇటు ఎలా అయినా ఉండొచ్చు. కానీ ఒక ఇద్దరితో మొదలు పెట్టిన తర్వాత అది ఎలా వెళ్తుందంటే అది చాలా బిగ్ వేలో ముందుకు వెళ్తుంది. ఎందుకంటే చాలా ఎంట్రీ అనేది చాలా లోలో ఉంది. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే స్పీడ్ ఇన్కమ్ ఫాస్ట్. అంటే 2020 అనేది మనందరికి బాగా తెలుసు. 2020 క్రికెట్ మ్యాచ్లు చూసాం. సో ఇప్పుడు ఎందుకంటే మనం ఈ రోజున వన్డే మ్యాచ్లు చూసే ఓపిక కూడా లేదు. అంటే అసలు టెస్ట్ మ్యాచ్లు ఏమని కూడా తెలియదు. సో వన్డే మ్యాచ్లు చూసే ఓపిక కూడా లేదంటే 2020. సో ప్రతి విషయంలో కూడా స్పీడ్ అయిందండి. ఓకే, అందుకే మనం ఇక్కడ చూడండి, మనం ఒక ఇద్దరితో మొదలు పెడితే మన జర్నీ ఇద్దరితో మనం మొదలు పెడితే, అంటే ఇక్కడ ఒక అలాగా ఇద్దరి నుంచి ఇద్దరు అలాగే మనం ఒక మంచి టీం కనుక మనం ప్రమోట్ చేయగలిగితే మాత్రం చాలా పెద్ద ఇన్కమ్ లోకి మనం వెళ్తున్నాం. అంటే ఇక్కడ చూడండి 86,9,54,600 ఐటీసీ టోకెన్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 100 కోట్లు అనుకోండి. 100 కోట్ల ఐటీసీలు అంటే 200 కోట్ల రూపాయలు సంపాదించే ప్రోగ్రామ్ లో అలాంటి ప్లాట్ఫామ్ మీద మనం ఉన్నట్టే. అలాగే మనం ఇక్కడ చూస్తే ఇక్కడ మన 3 పార్ట్నర్స్, ఇక్కడ మనకు ఒకళ్ళు ఇద్దరు లేదా ముగ్గురు అనేది నిజంగా చాలా ఒక నెంబరే తేడా. కానీ ఇక్కడ 1000 కోట్ల ట్రోన్స్ అనేది మనం ఇక్కడ రన్ చేస్తున్నాం. అంటే 1000 కోట్లు అంటే మన INR లో చూసుకుంటే కనుక 2,000 కోట్ల ప్రోగ్రామ్ లో మనం ముందుకు వెళుతున్నాం అని అర్థం అండి. సో ఇక్కడ ముగ్గురికి పెద్ద తేడా లేదండి. ప్రతి ఒక్కరికి నేనైతే ఇచ్చే గైడెన్స్ ముగ్గురైతే గనక ముగ్గురుతో మనం వెళ్ళగలిగితే, అంటే 3 టీముల్ని మనం నడిపించగలిగితే ఏం లేదు. ఇక్కడ రెగ్యులర్ గా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అన్ని లాంగ్వేజెస్ లో. సో ప్రతి ప్రోగ్రామ్ ని వాళ్ళకి మన టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేటట్టుగా, ప్రతి ఒక్కరు కూడా ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యేటట్టుగా, ఎవరైతే ఇన్వైట్ చేయలేకపోతున్నారో వాళ్ళకి ఇన్వైట్ చేసే విధంగా వాళ్ళకి కౌన్సిలింగ్, వాళ్ళకి కొంత ట్రైనింగ్ ఇప్పించగలిగితే మాత్రం వండర్ఫుల్ సక్సెస్. మనం ఇక్కడ ఏదైతే నెంబర్ చెప్పామో, ఎందుకంటే పెద్ద నెంబర్ కూడా మనం సక్సెస్ అవ్వచ్చండి. సో ఇలాగ మనం ఇద్దరు పార్ట్నర్స్ అయితే వచ్చే ఇన్కమ్, ముగ్గురు పార్ట్నర్స్ తో వెళ్లే ఇన్కమ్, ఇది 100 కోట్ల TRX లు, ఇది 1000 కోట్ల TRX అంటే నిజంగా ఇది ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ అండి. సో ఇది
ఇంత పవర్ఫుల్ ఇన్కమ్ మనం ఏ ప్లాట్ఫామ్ మీద మనం చూడట్లేదండి. అంటే చెప్పడం వేరు, అది రియాలిటీలో వాటిని రీచ్ అవ్వడం వేరు. సో ఇక్కడ ట్రోన్స్ బిజినెస్ ఏదైతే ఉందో రియాలిటీలో కూడా ఏమంటే నిరూపించుకుంది ఇప్పటికే. లీడర్స్ అందరి చేత ఏమంటే ఇప్పటికే నిరూపించబడింది. చాలా మంది మంచి మంచి ఇన్కమ్స్ ఎర్న్ చేయడం జరిగింది ఎవ్రీడే. ఏమంటే వాళ్ళందరూ కూడా గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నారు అందరు ఇన్కమ్స్ కూడా. సో నేను వన్ డే ఒక రోజులోనే 2,000 3,000 రూపాయలు ఎర్న్ చేశాను, 5,000 రూపాయలు ఎర్న్ చేశాను. సో ప్రతి ఒక్కరు కూడా సో పోస్టింగ్లు పెడుతున్నారండి. నిజంగా చాలా చాలా ఉత్సాహంగా ఉంది. అయితే ఇప్పుడు మన పవర్ ఆఫ్ ట్రోన్స్ అనే దాంట్లో మనకి ఎంత పవర్ ఉంది, మనకి బాగానే ఉంది. అంటే ఇది అంతా విన్నప్పుడు బాగానే ఉంది, ఇదంతా జరిగినప్పుడు కూడా బాగానే ఉంటుంది. కానీ అసలు ఇప్పుడు ఏం చేయాలి? ఏదైనా సరే ఒక డ్రీమ్ కి మనం ఒక డేట్ ఫిక్స్ చేసినప్పుడే అది మనకి టార్గెట్ అవుతుంది. ఒప్పుకుంటారండి? ఏదైతే మన డ్రీమ్ ఉందో దానికి ఒక డేట్ మనం ఫిక్స్ చేసినప్పుడే ఏమంటే మనకి అది టార్గెట్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్ నేను చిన్న క్లారిటీ ఇస్తాను. మనం నవంబర్లో ఉన్నాం, ఏమంటే నెక్స్ట్ మనకి డిసెంబర్. ఈ 2 నెలలు కూడా పూర్తయితే మనకి 2020 అనేది వెళ్ళిపోతుంది. ఇది కొంతమందికి కొంతమందికి ప్రపంచాన్ని భయపెట్టిన నెంబర్ అండి ఇది 2020. బట్ ఇదే మనకు ఒక గొప్ప అవకాశాన్ని కూడా అందించింది. అంటే ఇక్కడ చూడండి, కష్టాల్లోనే సుఖాలు ఉంటాయి అన్నట్టుగా. సో 2020లోనే ఇంత పెద్ద ఆపర్చునిటీ, అంటే ఒక నెక్స్ట్ లెవెల్ బిజినెస్ ని మనకు అందించిన సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే 2020 అనేది మనందరూ కూడా ఒక కరోడుపతిగా నిలిపే ఒక ఇయర్ గా మనం చెప్పుకుంటాం. ఎందుకంటే ఈ యొక్క బిజినెస్ లో అంత పవర్ ఉంది. ఒకసారి నేను చెప్పానండి, నేను 3 మ్యాట్రిక్స్ అనేది నేను చాలా బాగా ఇష్టపడుతున్నాను. ఎందుకంటే టీం అందరూ కూడా నేను అది చెప్తున్నాను. 3 మ్యాట్రిక్స్ లో మనం వెళ్ళగలిగితే సో ఇప్పుడు నేను చెప్పే ప్లాన్ అనేది ఇంకా చాలా చాలా ఈజీగా మనం సక్సెస్ అవ్వచ్చండి. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను చూడండి. 30 lakhs ఇన్ 60 days. అంటే నవంబర్ డిసెంబర్ ఫుల్ అంటే ఫోకస్ పెడితే 30 lakhs వరకు కూడా మనం ఎర్న్ చేయొచ్చండి. సో ఇది ఏమంటే ఇది మోటివేషన్ చేయడానికి చెప్తున్నారంటే సో ఇక్కడ వచ్చింది అందరూ లీడర్స్ అండి. ఎవరు కూడా ఇక్కడ మోటివేషన్ అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే ఖాళీ కడుపుకి మోటివేషన్ అవసరం లేదండి. సో ఇక్కడ పని చేస్తే ఇన్కమ్ ఉంది. ఆ పని ఏంటనేది ఇది నిజంగా సాధ్యమయ్యే పనేనా, అందరూ చేయగలిగే పనేనా, లేదంటే ఇదేమన్నా మన కొండకి నిచ్చెన వేస్తున్నామా, ఎవ్రీథింగ్ అంతా కూడా మన క్లారిటీ తీసుకుందాం అండి. ఎగ్జాంపుల్ చెప్తానండి, నేను ఒక పాయింట్ చెప్తాను. ఒక ముగ్గురిని స్పాన్సర్ చేయడానికి మనకి ఎంత టైం పట్టొచ్చు అంటే ఒక మంచి ఫిగర్ నేను పైన చూపించాను, మంచి ఇన్కమ్ నేను చూపిస్తున్నాను. సో దీనికి మీరు కూడా ఎవరైతే మనం టీంకి మనం ఇది గైడ్ చేస్తున్నాం వాళ్ళు కూడా కొంత పని చేయడానికి వాళ్ళు ఇష్టత అంటే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ చూపిస్తేనే ఏదైనా చేయగలుగుతారండి. నేను ఏమి చేయకుండా రావాలనే వాడి గురించి నేను మాట్లాడట్లేదు. నేను పని చేస్తాను సార్ నాకు ఇన్కమ్ ఉందా అనే వాడి గురించి నేను మాట్లాడుతున్నా. సో ఒక ముగ్గురిని స్పాన్సర్ చేయడానికి ఎంత టైం పట్టచ్చు? 1 day, 2 days, 3 days, 5 days. 5 days లో ఎవరైనా ముగ్గురిని స్పాన్సర్ చేయొచ్చా? కనీసం 600 రూపాయలతోటి, అంటే ఫస్ట్ స్టార్ తోటి. ఇదేమైనా కష్టమైన పని? పోనీ 10 days అనుకుందామండి. 10 days అనేది కంఫర్ట్ టైమా కాదు ఎవరికైనా సరే. అంటే పని చేయాలనుకున్న వాడికి 10 days లో ఒక ముగ్గురిని స్పాన్సర్ చేయడం అంటే ఏమండి అది ఈజీనే, అవునా కదండి? అయితే నేను ఫస్ట్ పాయింట్ చూపిస్తున్నాను చూడండి. ఒక 10 days లో 3 partners ని మనం స్పాన్సర్ చేసాము అంటే ఒక్కొక్కరి నుంచి 100 చెప్పిన మనకి లెవెల్ బోనస్ వస్తుంది కదా. సో అది నేను ఇక్కడ చూపిస్తున్నాను. రైట్, ఇప్పుడు చూడండి, ఈ ముగ్గురు కూడా మీరు ఈ ముగ్గురిని 10 days లో తీసుకొచ్చారు. అంటే ఈ ముగ్గురు కూడా వాళ్ళ పార్ట్నర్స్ ని ముగ్గురు పార్ట్నర్స్ ని వాళ్ళు కూడా 10 days లో తీసుకొచ్చారు అనుకోండి. అంటే నెక్స్ట్ 10 days లో అంటే 20 days లో అంటే 9 members టీమ్ అయ్యారు. రైట్, అలాగే 9 members అంటే మీకు 1800 డ్రోన్స్ మీకు వచ్చాయి. అలాగే 9 members కూడా ఏమంటే 3 members ని తీసుకురావడానికి వాళ్ళు కూడా 10 days టైం తీసుకున్నారు. మీరు ఎలా అయితే 10 రోజులు టైం తీసుకున్నారో ఒక ముగ్గురిని జాయిన్ చేయడానికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా 10 days టైం తీసుకుంటుంటే ఉంది. ఆ 27 మంది అంటే 13,500. ఆ 27 మంది కూడా ఏమంటే ముగ్గురు చెప్పిన స్పాన్సర్ చేయడానికి ఏమంటే వాళ్ళు కూడా 10 days టైం తీసుకుంటే 40 రోజుల తర్వాత 81 మంది టీం అయ్యారండి. 64,800 డ్రోన్స్ వచ్చాయి. సో నెక్స్ట్ 10 days లో ఆ 81 మంది కూడా ముగ్గురు చెప్పిన, ఎందుకంటే ఇక్కడ ఒక టీము ఒక 6 levels మనం ఒక 6 levels మనం బాధ్యత తీసుకుంటే ఏం జరుగుతుందో చూడండి. ఇది 5th level అండి. 81 మంది కూడా సో స్పాన్సర్ చేస్తే కనుక 243 మంది 3,40,200 డ్రోన్స్ వస్తున్నాయండి. అలాగే మనకి 6th level ఏదైతే ఉందో 243 into 3 అంటే ఏమండి ఇక్కడ మనం చూస్తే 14,58,000 డ్రోన్స్ మనకి ఏమంటే ఆ లెవెల్లో వస్తుందండి. సో మొత్తం కలిపితే ఇక్కడ మనం చూస్తే కనుక టోటల్ ఇన్కమ్ కనుక మనం చూస్తే 37,57,000 రూపాయలు. అంటే ఒక్క ముగ్గురిని స్పాన్సర్ చేయడానికి 10 days టైము. ప్రతి ఒక్కరు కూడా ఒక 6 levels అండి. ఒక 6 levels అప్గ్రేడ్ అయ్యేటట్టుగా ఏమంటే మనం టీం నడిపించగలిగితే, అంటే ఒక 6 level వరకు మనం బాధ్యత తీసుకోగలిగితే 37,57,000 రూపాయలు రావడానికి అనుకూలంగా ఉంది.
సో ఇప్పుడున్న మన December 31 కల్లా ఒక మంచి ఫిగర్ మనం ఒక మంచి ఇన్కమ్ ఎర్న్ చేయడానికి ఒక మంచి అనుకూలం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ నేను కొంచెం క్లారిటీ ఇస్తానండి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 6 లెవెల్సే యాక్చువల్‌గా మనకున్నవి 12 లెవెల్స్ అండి. ఒక 6 లెవెల్స్ అంటే మనకి 15,000 TRXలు అండి. ఇక్కడ చూడండి మీరు 15,000 TRXలు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. అంటే 15,000 TRXలు అంటే ఒక 30,000 రూపాయలు ఇన్కమ్ అనుకోండి. 30,000 రూపాయలతోటి అప్‌గ్రేడ్ అయితే ఏమంటే ఇక్కడ మనకి 37 లక్షలు పైన మన ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు అంటే, సో ఇక్కడ అప్‌గ్రేడ్ అంటే ఇక్కడ చాలా మంది అడిగేది ఒకటే, సార్ నేను అప్‌గ్రేడ్ అవ్వడానికి రెడీగా ఉన్నాను. సార్ ఏమొస్తుంది అనేది క్లారిటీగా అడుగుతున్నారు. వాళ్ళకి మనం ఇది క్లారిటీగా ఈ ఇమేజ్ లేకపోతే ఈ ప్రోగ్రామ్ అనేది మనం చూపించగలిగితే వాళ్ళు 100% సక్సెస్ అవుతారండి. అంటే ఒక 10 రోజుల్లో ముగ్గురిని స్పాన్సర్ చేయడం అనేది మెయిన్ పాయింట్ గా చెప్పుకొని, రెండో పాయింట్ ప్రతి ఒక్కరు కూడా ఒక 6 లెవెల్స్ 15,000 ట్రోన్స్ తోటి అప్‌గ్రేడ్ అవ్వడం అనేది, ఒక 6 లెవెల్స్ అనేది స్టార్టింగ్ లో ఎవరైనా సరే ఆటోమేటిక్ అవుతున్నారండి. అంటే ఈజీగా అయ్యేది అనమాట. సో ఇలా చూసిన ఈ నవంబర్ డిసెంబర్ లో 37,52,200 ట్రోన్స్ ని, సారీ ట్రోన్స్ కాదు రూపీస్ అనమాట, ఇది 18,78,600 ట్రోన్స్ ని మనం ఏం చేస్తున్నాం, 37,52,200 రూపీస్ మనం బ్యాంక్ బ్యాలెన్స్ గా మనం చూడొచ్చండి. అయితే అయినా కూడా కొంతమంది సార్ ముగ్గురు స్పాన్సర్ చేసి ఒక 6 లెవెల్ వరకు మనం బాధ్యత తీసుకుని మనం రెగ్యులర్ గా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కాబట్టి నేను ఉపయోగించుకుంటాను. ఒకవేళ అలా జరగకపోతే ఏం జరుగుతుంది సార్? ఒకవేళ అలా జరగకపోతే నెక్స్ట్ స్లైడ్, 30,57,200 రూపాయలు మీకు రాలేదనుకోండి, కనీసం 10 లక్షల రూపాయలు నవంబర్ డిసెంబర్ లో 2 నెలల్లో 10 లక్షల రూపాయలు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే అదేమైనా చిన్న ఇన్కమా? అదేమైనా చిన్న ఇన్కమ్ అండి? కాదండి. చాలా మంచి సక్సెస్ గా ఇది మనం చెప్పుకోవచ్చు. సో అంటే ఒక ప్లానింగ్ లో మనం వెళ్ళగలిగితే, అంటే 3 మ్యాట్రిక్స్ లో ప్రతి ఒక్కరు కూడా 6 లెవెల్స్ అప్‌గ్రేడ్ చేసుకుని ఏమండి కనీసం ఇంత ఇన్కమ్ ఉంది అంటే కనుక ఎవరైనా ఈజీగా అప్‌గ్రేడ్ అవుతారండి. సో ఇది మనకి పవర్ ఆఫ్ డ్రోన్స్ లో మనం ఒకసారి ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకుందాం ఫ్రెండ్. అయితే ఇంత పవర్ ఉంది, ఒక ప్లానింగ్ మనం ఇచ్చి కనీసం ఒక నవంబర్ డిసెంబర్ లో ఒక 10 lakhs అన్న మినిమం ఉంటుంది అంటే పెద్దగా ఆలోచించే వాళ్ళకి పెద్దగానే అవుతుందండి, చిన్నగా ఆలోచించే వాళ్ళకి చిన్నగానే అవుతుంది. అయితే నేనేమన్నానంటే ఇప్పుడే సార్ విజన్ మనకి పెద్దగానే ఉండాలి. అంటే మన ఎయిమ్ 11th మైల్ అయితే 10 మైల్స్ అయితే ఎయిమ్ ద 11th మైల్ అంటారండి. అంటే మన టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ద 11th మైల్. సో అలాగే మనకి ఒక మంచి టార్గెట్ ని మనం ఫిక్స్ చేసుకుంటేనే మనం బాగా వెళ్ళగలుగుతాం ఫ్రెండ్స్. సో ఇది మనకి పవర్ ఆఫ్ డ్రోన్స్ లో మనం మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్. అయితే ఒక్కసారి నేను ఓపెన్ చేస్తున్నానండి. ఎస్ ఫ్రెండ్స్, నేను చెప్పిందంతా కూడా అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అంటే పవర్ ఆఫ్ అంటే ఒక వచ్చిన వాళ్ళు, ఇప్పుడు మనం ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో సార్ నాకు ఏమొస్తుంది అనేది వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ లో ఉంటారు. సో మనకి క్లారిటీ ఉంటే, మన క్లారిటీ ఉంది కాబట్టి వాళ్ళు కూడా మనం ఒక క్లారిటీ ఇవ్వగలిగినప్పుడు, సో ఓకే బ్యూటిఫుల్ ఇన్కమ్ సార్, నేను ఎఫర్ట్ పెట్టడానికి నేను సిద్ధం, సో నేను ప్రోగ్రామ్ కి నేను ప్రమోట్ చేస్తాను అనేసి ప్రతి ఒక్కరు కూడా రెడీ అవుతారు. సో బాగుంది అంటే సో దానివల్ల యూజ్ లేదండి. సో బాగుంది ప్లస్ ఏం చేస్తే ఎలాంటి ఇన్కమ్ వస్తుంది అనేది కూడా మనం చూపించగలిగినప్పుడు మనం మాక్సిమం సక్సెస్ అవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అయితే ఇంకొక ముఖ్యమైన పాయింట్ అండి, ఈ బిజినెస్ లో అంటే లీడర్స్ అంటే మనం ఎలా ఉండాలంటే, లీడర్స్ అనేవాళ్ళు ఒక ట్రైన్ కి ఒక ఇంజిన్ ఎలాగో మనం కూడా అలాగే మనం ఉండాలి. కాబట్టి లీడర్స్ అనేవాళ్ళు కంపల్సరీగా డైమండ్ అప్‌గ్రేడ్ అవ్వండి. సో ఒక డైమండ్ కి మనం 1,02,000 రూపాయలతోటి మనం 8 లెవెల్స్ అంటే 8 లెవెల్స్ అని అనుకుంటే గనక మనం 8వ లెవెల్ మనకి డైమండ్ ర్యాంక్ అనమాట. సో డైమండ్ ర్యాంక్ అనేది నిజంగా చాలా పవర్ఫుల్ అండి డ్రోన్స్ లో. ఎందుకంటే డైమండ్ ర్యాంక్ నుంచి మనకి ఫ్యూచర్ లో చాలా వాల్యుబుల్ టోకెన్స్ ని, కాయిన్స్ ని మనకి కంపెనీ ఫ్రీగా ఇస్తుందండి. దానికోసం 18% టోకెన్స్ ని, అంటే 3,60,000,000 లో మనకి 18% టోకెన్స్ ని మనకి డైమండ్స్ అండ్ అబోవ్ కి కేటాయించారు. సో అది అలాంటి, అంటే ఒక రకంగా చెప్పాలంటే లైబిలిటీ లేదనమాట. ఎవ్రీడే 200 ITC టోకెన్స్ కంపెనీ ఇస్తుంది. అంటే 7 days కి మనకు 1400 ITC టోకెన్స్ ని కంపెనీ ఇస్తుంది అనమాట. సో డైమండ్ కి. అలాగే మనకి డైమండ్ బెనిఫిట్ ఏంటి, అసలు డైమండ్ అవడం వల్ల ఎలాంటి ఉంటుంది అనేది ఒక్కసారి నేను కొన్ని పాయింట్స్ గా నేను చెప్పానండి. అయితే డైమండ్ కి మనం అయితే గనక ఫస్ట్ పాయింట్ ఏంటంటే డైలీ 200 చెప్పిన, అంటే వీక్లీ 1400 ITC టోకెన్స్ అనేది మన అకౌంట్ లో జమ చేయబడతాయి. అది చూడండి, అంటే ITC టోకెన్స్ అంటే మనకి ఫ్యూచర్ లో చాలా వాల్యూ. ఇప్పటికే అది 70 పైసా పైన మనకు ఆల్రెడీ దాని యొక్క వాల్యూ ఉంది. అంటే మనం ఇప్పుడు కూడా మనం విత్డ్రా చేసుకున్నా కూడా మనకి 70 పైసా మనకి అది విత్డ్రా చేసుకోవచ్చు. సో అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మన ఫోకస్ ఎప్పుడైతే డైమండ్ అయ్యామో మన టీము ఎవరైనా సరే అప్గ్రేడ్ అయినా 8 లెవెల్లోకి అప్గ్రేడ్ అయినా కూడా మనకి ఎలాంటి మన యొక్క కమిషన్, మనకి ఇన్కమ్ ఏదైతే ఉందో అది మనం మిస్ కాము.
ఓకేనండి. మనం సెకండ్‌లోనో, థర్డ్‌లోనో, ఫస్ట్‌లోనో ఉంటాం. కింద వాళ్ళు సెకండ్‌కి, థర్డ్‌కి ఎళ్లారనుకోండి, ఆ ఇన్‌కమ్ రాదు. ఫోన్ చేసి అడుగుతున్నారు, "సార్ నాకు కింద వాళ్ళు సెకండ్ లెవెల్ బై చేశారు సార్. నాకు ఇన్‌కమ్ రాలేదు." ఎందుకు రాలేదు? మీరు సెకండ్ లెవెల్ ఆల్రెడీ అప్‌గ్రేడ్ అయ్యలేరు. అంటే మీకు ఎలిజిబిలిటీ లేదు. ఎలిజిబిలిటీ లేకుండా అది రాదు. సో, అందుకేంటంటే మీరు డైరెక్ట్ బోనస్ అయిన సరే మీకు లెవెల్స్ రావాలన్నా, లేదంటే మీకు లెవెల్ బోనస్ కూడా రావాలన్నా రెండిట్లు కూడా మీరు అప్‌గ్రేడ్ అయ్యి ఉండాలి. సో, 2 ఇన్‌కమ్స్ రావాలంటే మీరు అప్‌గ్రేడ్ అయ్యి ఉండాలి. అంటే మీరు సెకండ్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్ ఇన్‌కమ్, మీకు డైరెక్ట్‌గా ఉన్న పర్సన్ కూడా సెకండ్ లెవెల్‌కి అప్‌గ్రేడ్ అయినా, ఆ డైరెక్ట్ బోనస్ ఇన్‌కమ్ కూడా మీకు రావాలన్నా కూడా మీరు సెకండ్ లెవెల్ అప్‌గ్రేడ్ అయ్యి ఉండాలి. అలాగే మీరు థర్డ్ లెవెల్ అయినా, ఫోర్త్ లెవెల్ అయినా, ఏ లెవెల్ సరే మీ డౌన్ వాళ్ళ కంటే కూడా, మీ టీమ్‌లో వాళ్ళ కంటే కూడా మీరు ఒక్క లెవెల్ మీకు ముందుకుండేటట్టు మినిమమ్ చూసుకోండి. లేదంటే ఇది ఎప్పటికప్పుడు చూసుకోవాలి అనుకుంటే గనుక మీరు ఒక డైమండ్ వరకు అప్‌గ్రేడ్ అయిపోండి. ఎందుకంటే ఎప్పటికైనా సరే మీకది మంచిదే. ఎందుకని ఎప్పటికైనా సరే మీకది మంచిదే అన్నమాట. సో, అంటే మనం ఎప్పుడైతే డైమండ్ అయ్యామో ఫుల్ ఫోకస్ మొత్తం కూడా టీమ్ మీద పెట్టడానికి మనకి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక ఇంకొక పాయింట్ అండి, అసలు మీకు ప్రతి పాయింట్ కూడా హైలైటే. ప్రతి పాయింట్ కూడా అసలు చాలా ఎక్సలెంట్ అన్నమాట. మీరు డైమండ్ అవ్వడానికి రూ. 1,02,000 తోటి మీరు డైమండ్ అయ్యారనుకుందాం. అంటే అయిన తర్వాత మీరు పెట్టిన ఈ రూ. 1,02,000 మీరు రిటర్న్ రావడానికి ఎంత టైం పట్టొచ్చు అనేది చాలా మందికొచ్చే క్వెషన్. అంటే ఫస్ట్ మనకి కస్టమర్ మైండ్ వస్తుంది. మనంతా బిజినెస్ మ్యాన్, బిజినెస్ మైండ్ అన్నా కూడా సో, కస్టమర్ లాగానే ఆలోచిస్తూ ఉంటాం. సో, ఇక్కడ మనం ఆలోచిద్దామండి. ఒకసారి ఆళ్ళకి కూడా ఆలోచిద్దాం. మనం పెట్టిన రూ. 1,00,000 రావడానికి ఎంత టైం పడుతుంది? మీరు ముగ్గురు డైమండ్స్‌ని మీరు ప్రమోట్ చేస్తే, ముగ్గురు డైమండ్స్‌ని మీరు ప్రమోట్ చేస్తే, ఒక ముగ్గురు గనుక మీ డౌన్‌లో మీకు డైరెక్ట్‌గా డైమండ్స్ మీరు ప్రమోట్ అయ్యారంటే, మీరు పెట్టిన 100% మీరు రిటర్న్ తీసుకుంటారు. అది మీరు 1 డేలో చేస్తారా? 2 డేస్‌లో చేస్తారా? 1 వీక్‌లో చేస్తారా? 1 మంత్‌లో చేస్తారా? అప్ టు యూ. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూడండి. అంటే ముగ్గురు డైమండ్స్‌ని మనం ప్రమోట్ చేస్తే, మనం పెట్టిన 100% వస్తుంది. అంతే కాదండి, మనకది 10x వెళ్ళడం వల్ల 10 టైమ్స్ రావడం అనేది కూడా మనం చూస్తున్నాం. అలాగే మనకి 3 టీమ్స్ అయితే మనం ఫుల్ పేమెంట్, మనం పెట్టిన ఫుల్ పేమెంట్ మనం రిటర్న్ తీసుకోగలుగుతున్నాం. అంటే ఒక్కొక్కడి నుంచి 33% చొప్పున మనకి వస్తుంది కాబట్టి, సో, మనకి ముగ్గురు నుంచి మనకి 100% మనం తీసుకోగలుగుతున్నామండి. అలాగే మనకి అలాగే మనకి ఏదైతే మనం డైమండ్ పెట్టామో అది మనకి ఎంత ఎర్లీగా మీరు డైమండ్ అయ్యారో, సో, మీ తర్వాత డైమండ్ అయిన వాళ్ళు మీ తర్వాత వాళ్ళకి 10x వస్తుంది. 10x అనేది చాలా మంది ఏంటంటే, "సార్ నాకు 10x ఎప్పుడొస్తుంది?" కరెక్టే. దానికి ఇంకో క్వెషన్ కూడా మీరేసుకుంటే, మీరసలు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. మీరు స్టార్ట్ చేస్తున్న దాన్ని బట్టి మీకు 10x వస్తుంది. అంటే 10x అనేది గ్లోబల్ పూల్ అనేది దేని మీద బేస్ అయిందండి? జాయినింగ్స్ మీద. అంటే ట్రాఫిక్ మీద. అంటే ఏదైతే జాయినింగ్స్ దేని మీద అయితే జరుగుతున్నాయో, ఎక్కువ జరుగుతుందో వరల్డ్ వైడ్‌గా, సో, దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకేంటంటే మీరు ఎర్లీగా మీరు డైమండ్ అయితే, మీ తర్వాత డైమండ్స్ అందరూ కూడా మీ వెనకుంటారు. లేదు 100 మంది తర్వాత మీరు 99 మంది తర్వాత 100వ డైమండ్‌గా మీరొచ్చారంటే, ఈ 99 మందికి 10x వచ్చిన తర్వాతే మీకొస్తుంది. దట్స్ క్లియర్ అన్నమాట. అందుకేంటంటే మనం ఎర్లీగా డైమండ్ అవ్వడం ఓకే. కానీ ఎర్లీగా డైమండ్ అవ్వడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనండి. సో, అదొకటి మెయిన్ పాయింట్ అన్నమాట. ఇంకొక పాయింట్, డైరెక్ట్ బోనస్ గాని, లెవెల్ బోనస్ గాని ఎక్కడ కూడా మనం మిస్ కాకుండా ప్రతీది కూడా మనం తీసుకోగలుగుతామండి. సో, ఇదన్నమాట. అలాగే ఆరో పాయింట్ ఏంటంటే, ఆహ్, ఎప్పుడైతే మీరు డైమండ్ అయ్యారో, మీ టీమ్‌లో కూడా డైమండ్స్‌ని ప్రమోట్ చేయగలుగుతారు. లేదంటే నాకు ఒకాయన ఫోన్ చేశారు. "సార్ మీకు మీ డౌన్‌లో ఒకాయన నాకు ఫోన్ చేశారండి. డైమండ్ అవుతానంటున్నారంటే." "లేదు లేదు సార్ ఇప్పుడిప్పుడే అవ్వద్దని చెప్పమనండి. నేనింకా అవ్వలేదు." ఇది బిజినెస్సా అండి? ఇది బిజినెస్సా? సో, అందుకేంటంటే ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా మనం ఉన్నప్పుడే మనల్ని, అంటే ఈ రోజున ఒక ధనవంతులుగాను, ఒక మంచి శ్రీమంతులుగా ఉన్నారంటే ఏంటంటే సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవడం. అంటే టైంకి తగ్గట్టుగా వాళ్ళు అప్‌గ్రేడ్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలా జరిగిన వాళ్ళు మాత్రం ఈ రోజున సక్సెస్ అయ్యారు. మీకు అందరికీ తెలిసిన విషయమే. మనకి నోకియా గురించి తెలుసు. సామ్‌సంగ్ గురించి తెలుసు. యాండ్రాయిడ్ అనేది నోకియా దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేశారు. సామ్‌సంగ్ యాక్సెప్ట్ చేసింది. ఈ రోజున మార్కెట్ మొత్తం కూడా సామ్‌సంగ్ ఉన్నది. కానీ ఈ రోజున వరల్డ్ ఫేమస్ అనుకున్న నోకియా ఎక్కడ కనపట్లేదు. అందుకని ఏంటంటే అప్‌గ్రేడ్ అవ్వడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అలాగే టీమ్‌లో మీరు అప్‌గ్రేడ్ అవుతానంటే ఆళ్ళని వద్దని చెప్పారంటే తర్వాత మీరు చేయమన్నా చేయరు. సో, అందుకేంటంటే డైమండ్ అవుతే డైమండ్స్‌ని మీరు ఎంకరేజ్ చేయగలుగుతారు. డైమండ్స్‌ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారంటే మీ కెరీర్ మామూలుగా ఉండదండి. సో, అది ఎక్స్‌ట్రార్డినరీగా మారుతుందన్నమాట. అంటే ఎగ్జాంపుల్ చూడండి, మీరు డైమండ్ అయ్యారంటే 2 మ్యాట్రిక్స్‌లో ఎళ్తే గనక డైమండ్ అంటే 8 లెవెల్‌లు మీరు చూసుకుంటే గనక రూ. 41,00,000 మీరు ఎర్న్ చేయగలుగుతారండి. ఒక డైమండ్స్ లేక అది ఒక డైమండ్ వరకు మీరు ప్రమోట్ చేయగలిగితే. అది మీరు 3 మ్యాట్రిక్స్‌లో ఎళ్తే గనక రూ. 10,50,00,000 మీరు ఎర్న్ చేయగలుగుతారు. సో, అది మామూలు విషయం కాదండి. అంటే ఒక డైమండ్ అయ్యారంటే మీ యొక్క టార్గెట్ అనేది కూడా ఫిక్స్ అయిపోతుంది. సో, మీరు ఎక్కడ ఏ ట్రాక్‌లో, ఏ క్లబ్‌లో ఉన్నారనేది కూడా మీకు
అర్థమైపోతుంది. సో మనం చిన్నగా ఉంటే చిన్నగానే ఆలోచిస్తాం, పెద్దగా ఉంటే పెద్దగానే ఆలోచిస్తాం, మన టైం కూడా కేటాయిస్తాం. ఈ రోజున సక్సెస్ అయిన లీడర్స్ ఎందుకు చెప్తున్నారంటే, సో ప్రతి ఒక్కరు కూడా ఆహ్, ఆహ్, వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్ తోటి వాళ్ళు చెప్తున్నారనమాట. మీరు ముందుకుంటే గనక మీ టీమ్‌ని అక్కడికి లాగలుగుతారు. మీరు కిందకుంటే వాళ్ళ ముందుకెళ్తానంటే వాళ్ళని ముందుకి వెళ్ళలేదనమాట. ఆ టీమ్ కూడా మనల్ని గట్టిగా నమ్మరు. ఎందుకంటే కింద అందరూ ఒకలాగా ఆలోచించరు. అందరూ ఒకలాగా ఆలోచించరండి. అందుకేంటంటే మనం ఒక అడుగు ముందుకుండేటట్టుగా మనం ఉంటే గనక మన టీమ్ కూడా మనల్ని ఫాలో అవుతారండి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఎయిత్ పాయింట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అసలు వరల్డ్‌లోనే ట్రోన్స్ బిజినెస్ అనేది వరల్డ్ వైడ్‌గా ఇది లాంచ్ అయింది. వరల్డ్ వైడ్‌గా స్టార్ట్ అయింది. అన్ని కంట్రీస్‌లో కూడా ఇది ఆల్రెడీ చాలా పెద్ద మూవ్‌మెంట్‌లోకి రాబోతుంది. మనం ఇవన్నీ చూడబోతున్నామండి. నిజంగా అదృష్టం ఏంటంటే భారతదేశంలో భారతీయులు అందులోనూ మన సౌత్ పీపుల్ ఇంకా చాలా అదృష్టవంతులు. అందులో ఏపీ, తెలంగాణ వాళ్ళు ఇంకా అదృష్టవంతులండి. ఎందుకంటే ప్రపంచానికంటే ముందే మనం స్టార్ట్ చేసాం. మనందరం కూడా చాలా మంది డైమండ్స్ కూడా అవుతున్నారండి. అయితే ఇప్పుడు మిగతా కంట్రీస్ అన్ని కూడా ఇప్పుడు కొంచెం అంటుకొని ఇప్పుడు ఆళ్ళు కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడం అంతా కూడా పెద్ద లెవెల్‌లో అది కూడా మొదలవుతుందండి. అది మొదలైందంటే ఇంక ఆగదండి. సో, ఆ లెవెల్‌లో వెళ్ళబోతుందనమాట. అప్పటికే మనం స్టార్ట్ అయ్యి ఉన్నాం కాబట్టి 10x గాని అన్నీ కూడా మనకి ముందు రావడానికి చాలా పెద్ద అవకాశం ఉంది. అంతే కాకుండా మెయిన్ పాయింట్ ఏంటంటే 18వ తారీఖున నవంబర్ 18వ తారీఖున ఫస్ట్ డైమండ్ మీట్ అనేది మనకి హైదరాబాద్‌లో కండక్ట్ చేస్తున్నారు. సో, ప్రతి ఒక్కడు అంటే ఎవరు దీనికి ఎలిజిబుల్ డైమండ్స్ కూడా ఎంతమంది? ఓన్లీ 100 మెంబర్స్‌కి మాత్రమే. 100 మందికి మాత్రమే ఈ ప్రోగ్రామ్‌లో ఎంట్రీ ఉంటుంది. ఎందుకంటే కరోనా కారణంగా సో, పర్మిషన్స్ అన్నీ కూడా సో, చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నాయి. దాన్ని బట్టే ఇదంతా కూడా ప్లానింగ్ అనమాట. సో, అది ఎంతమంది ఫస్ట్ 100 మెంబర్స్‌కి మాత్రమే అది వస్తుంది. ఎప్పుడైతే మనం డైమండ్ అవ్వడం వల్ల బెనిఫిట్స్ అన్నీ మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ డైమండ్ అయితే ఫస్ట్ 10x వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి. అవి కాకుండా డైమండ్ అయితే గనక మనం ఒక డైమండ్ మీట్‌లో మనం వెళ్తాం. డైమండ్ మీట్‌లో ఎళ్తే ఏంటంటే అక్కడ ఒక చాలా మంచి ప్రోగ్రామ్ అనేది అక్కడ కండక్ట్ చేస్తున్నారండి. చాలా ఇంటర్నేషనల్ లెవెల్‌లో చాలా మంది వీఐపీస్ వస్తున్నారు. అసలు మన లీడర్స్ అందరూ కూడా ఒక మంచి ట్రోన్స్ ఐటీసీ అనేసి ఒక టీ షర్ట్ కూడా ఉంటుందన్నమాట. అంటే మంచి బ్రాండింగ్ కూడా సో పిల్లర్స్ అంటే ఒక ట్రోన్స్ బిజినెస్ లోనే డైమండ్స్ అందరూ కూడా ఆ పిల్లర్స్ గా ఆ రోజు మనం చూస్తున్నాం అనమాట అండి. అలాగే ఒక బ్యూటిఫుల్ టీ షర్ట్స్ తోటి అందరూ లీడర్స్ అందరూ కూడా ఉంటారు. అలాగే చాలా మంది డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది, అలాగే మనకి సినీ ఫీల్డ్ నుంచి కొంతమంది, అలాగే పొలిటికల్ లీడర్స్ లో కొంతమంది సో ఆ ప్రోగ్రామ్కి వస్తూ సో మన డైమండ్స్ అచీవర్స్ అందరూ కూడా వాళ్ళకి చిన్న చిన్న అంటే ఒక రికగ్నిషన్ ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేస్తున్నారు. చాలా బాగా అవుతుందన్నమాట. అదంతా కూడా చాలా ఎక్స్‌పెండిచర్‌తో కూడింది. అదంతా కూడా ఏర్పాటు చేస్తున్నారండి. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు మీ టీమ్ నుంచి మీకు అందుతాయి. సో, అలాగే ఒక ఫస్ట్ డైమండ్ మీట్ అనేది అంటే ఫస్ట్ ప్రోగ్రామ్ నుంచి మనం ఉండటం అనేది కూడా నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది ఈ పాయింట్స్ అన్నీ మనకి డైమండ్ అవ్వడం వల్ల వచ్చే బెనిఫిట్స్ మనకి అర్థమవుతున్నాయి ఫ్రెండ్స్. సో, ఈ రకంగా మనకి ఉందండి. అలాగే మనకి ఫైనల్‌గా అంటే మనం చూసాం పవర్ ఆఫ్ టోన్స్ చూసాం. అలాగే మనకి డైమండ్ అవ్వడం వల్ల బెనిఫిట్ చూసాం. అంటే కొత్త వాళ్ళకి ఈ నవంబర్, డిసెంబర్‌లో ఎంత ఇన్‌కమ్ ఎర్న్ చేస్తే బావుంటుంది అనే ఒక అవగాహనకి అంటే వాళ్ళకొక ప్లానింగ్ ర్యాపిడ్ ప్లానింగ్ మెథడ్ అనేది ఒక మెథడ్ కూడా మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. అయితే స్వాప్ పూల్ అంటే మార్నింగ్ సెక్షన్ అంతా కూడా మనకేంటంటే ఏదైతే తెలియని విషయాలున్నాయో ఆ విషయాలు మనం మాట్లాడుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం అన్నమాట. సో, ఇప్పుడు మార్నింగ్ సెషన్ అనేది ఇప్పుడు స్వాప్ పూల్ గురించి కూడా ఒకసారి మనం చూద్దాం. ఆహ్, రతన్ రాజు గారు కూడా వచ్చారు కదండీ! రతన్ గారు. రైట్. ఒకసారి స్వాప్ పూల్ గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. అంటే చాలా మందికి స్వాప్ పూల్ గురించి కూడా కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంది. దాని గురించి నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తానండి. రైట్. అయితే అందరికి అర్థమవుతుంది కదండీ క్లియర్‌గా? యెస్. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. స్క్రీన్ షేర్ చేసి ఆ స్వాప్ పూల్ గురించి ఒక్కసారి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. యెస్. ఇక్కడ వాలెట్ ఏదైతే ఉందో మనం ట్రోన్ వాలెట్ వాడుతున్నాం అందరం ఎక్కువ మంది. సో, నేను ట్రోన్ వాలెట్ నుంచి అంటే యాక్చువల్‌గా వస్తాయి మన మీటింగ్‌లో పిలుస్తున్నారు. ఏవండి? రత్న గారు.
లక్ష్మణ్ గారు యా లక్ష్మణ్ గారు అవైలబుల్ గా ఉన్నారా లేరా అని? యా యా ఎస్. అంటే ఇప్పటివరకు పవర్ ఆఫ్ ట్రోన్స్ గురించి, డైమండ్స్ బెనిఫిట్స్ గురించి అంతా కంప్లీట్ గా వెళ్ళింది అనమాట. అయితే ఇప్పుడు స్వాప్ పూల్ గురించి కూడా ఒకసారి చూపించి ఒక 5 minutes ఒకసారి చూపిస్తున్నారా? ఒకసారి పవర్ ఆఫ్ అదే స్వాప్ పూల్ అనేది ఒకసారి నేను చూపించి ఒకసారి Q&A కూడా ఒకసారి తీసుకుందాం. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా అది మనం ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగా మనం చూద్దాం. అయితే నేను స్వాప్ పూల్ ఒకసారి నేను యాడ్ చేస్తున్నాను. యా యా ఓకే. ఎస్ అండి. ఒకసారి నేను స్వాప్ పూల్ నేను యాడ్ చేస్తున్నాను. స్క్రీన్ షేర్ చేస్తున్నానండి. ఎస్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక అకౌంట్ నేను ఓపెన్ చేశాను. సో ఈ అకౌంట్ సో ఇలా అనమాట. మనకి ఇప్పుడు మా స్వాప్ పూల్ అనేది ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్తాను. స్వాప్ పూల్ అనేది నిజంగా ట్రోన్స్ బిజినెస్ లో ఇదొక అవకాశం అండి. ఇదొక పెద్ద ఆపర్చునిటీ. ఇది ఏంటంటే మనం బిజినెస్ లో ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎన్ని ట్రోన్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. అలాగే డైమండ్ అయితే కనుక రెగ్యులర్ గా డైలీ 200 చెప్పిన వీక్లీ మనకు 400 అంటే వీక్లీ వన్స్ డిపాజిట్ అవుతుంది అనమాట. వారానికి ఒక 1400 ఐటీసీలు మన అకౌంట్ లోకి వస్తాయి. అయితే వీటిని ఏం చేయొచ్చు అంటే, కావాలంటే మనం క్యాష్ గా ఐటీసీని క్యాష్ గా మార్చేసుకోవచ్చు, ట్రోన్స్ ని క్యాష్ గా మార్చుకోవచ్చు. ఆ రెండు కూడా మీకు తెలుసు ఆల్రెడీ. కానీ మన ఐటీసీ టోకెన్స్ ఫ్యూచర్ లో చాలా వాల్యూ అని మాకు అర్థమవుతుంది. ఎందుకంటే గేమింగ్ ప్లాట్ఫామ్ మీద ఇవన్నీ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే గేమింగ్ ప్లాట్ఫామ్ లో ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్ చాలా బిజీగా ఎక్కువైతే, ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ పెరుగుతుందో దాని యొక్క కాయిన్ యొక్క వాల్యూ కూడా బాగా పెరుగుతుంది. అది మనకు బాగా తెలుసు. అంటే ఇప్పటి వరకు ఏ కాయిన్ కూడా ఒక ప్లానింగ్ తోటి ఒక కాయిన్ ని బిజీ చేయడం అనేది, ఒక ప్లానింగ్ తోటి అనేది ఇప్పటివరకు రాలేదు. సో ఫస్ట్ టైం మన ఐటీసీ టోకెన్ ని చాలా బిజీ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు రిలీజ్ చేస్తూ దాని యొక్క వాల్యూ అనేది చాలా ఫాస్ట్ గా పెంచే ప్లానింగ్ అనేది చేస్తుంది అనమాట కంపెనీ. అయితే ఇక్కడ మనం చూస్తే కనుక ఈ ఐటీసీ టోకెన్స్ లేదంటే మనం సంపాదించుకున్న ట్రోన్స్, మనకు కొన్ని ట్రోన్స్ వస్తున్నాయి. అలాగే మనకి డైమండ్ అండ్ అబోవ్ అందరికీ కూడా రెగ్యులర్ గా మనకి ఐటీసీ టోకెన్స్ కూడా ఇస్తున్నారు. అయితే ఈ పూలు స్వాప్ పూలు ఏంటంటే ఇది చాలా వండర్ఫుల్ ప్లానింగ్ అనమాట. అంటే మనకు వచ్చిన ఐటీసీ టోకెన్స్ ని క్యాష్ గా మార్చుకోవడం, అంటే ట్రోన్స్ గా మార్చుకోవడం స్వాప్ లో చేసుకోవచ్చు అనమాట. అయితే మనం ఐటీసీ టోకెన్స్ ని బై చేసుకోవాలన్నా స్వాప్ లో చేసుకోవచ్చు, లేకపోతే ఐటీసీ టోకెన్స్ ని మన ట్రోన్స్ గా అయినా సరే మనం స్వాప్ లో చేయొచ్చు. ఇదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే పూల్ ఏంటంటే మనం సంపాదించుకున్న ఐటీసీ టోకెన్స్ లేదా మనకు వచ్చిన ట్రోన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి మనకి ఎంతైతే రిక్వైర్మెంట్ అంతా మనం విత్డ్రా చేసుకుంటాం, క్యాష్ చేసుకుంటాం, అంతవరకు ఓకే. కానీ ఇంకా ఉన్నాయనుకోండి, ఇంకా మనకి 1 లక్ష ట్రోన్స్ ఉన్నాయి, మనకు 1 లక్ష రూపాయలు అవసరం వచ్చింది, ఒక 50,000 ట్రోన్స్ ని మనం విత్డ్రా చేసుకున్నాం, ఇంకెంత ఉంది బ్యాలెన్స్? 50,000 ఉన్నాయి. ఆ 50,000 కూడా మనం అక్కడ ఉంచే కంటే కూడా మనం పూల్ యాడ్ చేసాం అనుకోండి, ఆ 50,000 ట్రోన్స్ మరికొన్ని ట్రోన్స్ ని సంపాదిస్తాయి. మనం చేయాల్సిన ఏం లేదు, ఆ పూల్ యాడ్ చేస్తే చాలు. ఎలా యాడ్ అవుతాయి అంటే కనుక ఎవరైతే స్వాప్ చేస్తున్నారో, ఈ ఐటీసీ టోకెన్స్ కానీ లేకపోతే ట్రోన్స్ ని కానీ ఎవరైతే స్వాప్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏమంటే కొంత ఫీజు అనేది అక్కడ తీసుకుంటుంది. కాబట్టి ఆ ఫీజు అనేది ఆ పూల్లో ఉన్న అందరికి కూడా యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది చాలా మంచి బ్యూటిఫుల్ గా అది బాగా పెరుగుతున్నాయండి. అలాగే మన ఐటీసీ టోకెన్స్ కూడా సో దాంట్లో యాడ్ అవుతున్నాయి కాబట్టి సో ఐటీసీ టోకెన్స్ ని సంపాదిస్తాయి, మన ట్రోన్స్ ని సంపాదిస్తాయి. అంటే మెయిన్ బిజినెస్ లో మనం సంపాదించుకునే అన్ని కూడా మళ్ళీ మన ట్రోన్సే కష్టపడతాయి, మళ్ళీ కొన్ని ట్రోన్స్ ని సంపాదిస్తాయి. మన ఐటీసీ టోకెన్స్ కూడా కొన్ని ఐటీసీ టోకెన్స్ సంపాదించుకునే ప్రోగ్రామే స్వాప్ పూల్ అనమాట. ఇది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. అంటే మీరు మరింతగా మీ యొక్క ట్రోన్స్ ని లేకపోతే మరింతగా మీ యొక్క ఐటీసీ టోకెన్స్ ని పెంచుకునే ప్రోగ్రామ్ అనమాట అండి. అయితే ఇక్కడ ఇది మనం ఎలా వెళ్ళాలి సార్, స్వాప్ లోకి ఎలా వెళ్ళాలి? ఇక్కడ నేను ఒక అకౌంట్ చూపిస్తానండి. ఇప్పుడు ఈ అకౌంట్ లో నేను మీకు స్వాప్ అనేది ఎలా ఎక్కడ వెళ్ళొచ్చు అంటే, ఇక్కడ మీరు కింద చూడండి క్రికెట్ బాల్ లా ఉంది చూసారా, మనం డి యాప్ ఓపెన్ చేస్తున్నా చూసారా, నేను క్రికెట్ బాల్ ఇక్కడ చూడండి, ఇది నేను టచ్ చేశాను అంటే ఎంటర్ యూఆర్ఎల్. ఇక్కడ నుంచి మనం హోమ్ పేజ్ లోకి వెళ్తూ ఉంటాం కదండి. అయితే ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ swap.io అనేది ఎంటర్ చేయండి. జస్ట్ JUST
SWAP swap.io, రైట్ అండి. ఇది ఎంటర్ చేసిన తర్వాత గో కొట్టండి, మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఇది ఇక్కడ మీకు చాలా సింపుల్ అండి ఇది. ఇప్పుడు మనం స్వాప్ లో ఉన్నాం అంటే ఐటీసీ టోకెన్స్ ని మన క్యాష్ అలా చేసుకోవాలి సార్, చాలా మంది అడిగే క్వశ్చన్. ఇప్పుడు ఈ క్యాష్ చేసుకోవడం అంటే ఏంటి, ఇక డైరెక్ట్ గా ఐఎన్ఆర్ లోకి మారదు, ట్రోన్స్ లోకి మారుతుంది. ట్రోన్ అంటే ఈక్వల్ టు మనీ, మనకు బాగా తెలుసు. ట్రోన్స్ ని ఆల్రెడీ మనకి రతన్ రాజ్ గారు లాస్ట్ 2 days 3 days నుంచి ఎవ్రీడే ఆయన ట్రోన్స్ ని మన బ్యాంక్ లోకి విత్డ్రా చేయడం ప్రతిరోజు కూడా విత్ ఇన్ మినిట్స్ లో, ఒక 2 minutes 3 minutes లోనే మన బ్యాంక్ అకౌంట్ కి మనకి క్యాష్ అయిపోయి రావడం అనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట ఇప్పటికే. కానీ ఇప్పుడు మనం ఐటీసీ టోకెన్స్ ని మనం ఎలాగా మనం ట్రోన్స్ గా మార్చుకోవాలి అనేది ఇక్కడ మనం చూద్దామండి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఫ్రమ్ అంటే ఇక్కడ చూడండి బ్యాలెన్స్ ఇక్కడ 42,018 నాకు ట్రోన్స్ ఉన్నాయి, రైట్. ఇప్పుడు దీంట్లోంచి నేను కొన్ని ట్రోన్స్ ని నేను ఐటీసీ గా మార్చుకోవచ్చు, లేదంటే నేను డైరెక్ట్ గా ఐటీసీ టోకెన్స్ ని క్యాష్ గా మార్చుకుని చూపిస్తానండి. నేను ఇప్పుడు ఐటీసీ టోకెన్స్ ని తీసుకుందాం, మనకి క్లియర్ ఉంటది. అంటే చాలా మంది ఐటీసీ టోకెన్స్ ని మనం క్యాష్ గా ఎలా మార్చుకోవాలనేది అడుగుతున్నారు కదా, నేను అది చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను పైన సెర్చ్ లో ఐటీసీ అని కొట్టగానే ఐటీసీ వచ్చింది. ఇంకా వేరే వేరే ఐటీసీ కూడా వస్తాయండి. అంటే యాక్చువల్లీ ఇక్కడ ఐటీసీ అని వచ్చింది. మన లోగో చూసారు, ఇక్కడ ఈ లోగోని గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ లోగో ఉన్న దాన్ని మనం సెలెక్ట్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి పైన ఏముంది, 3,378 ఐటీసీ టోకెన్స్ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఒక 100 ఐటీసీ టోకెన్ ని నేను ట్రోన్స్ గా మార్చుకోవాలనుకుంటున్నాను, అంటే క్యాష్ గా మార్చుకోవాలనుకుంటున్నాను. నేను నాకు ఫ్రీగా వచ్చినాయి కదా ఇవి, చాలా మంది ఫ్రీగా వచ్చినాయి సరే, ఫ్రీగా వాల్యూ లేదేమో వాటిలో, అందుకే ఫ్రీగా ఇస్తున్నారు చాలా మంది అనుకున్నారు. కాదండి, చాలా వాల్యూ ఉంది. అసలు ఇది కొంచెం ఒక 2 months 3 months ఒక 6 months అయితే కనుక మీరు ఊహించిన విధంగా, అంటే మన ట్రోన్ కంటే కూడా ఐటీసీ వాల్యూ అనేది చాలా బాగా పెరగబోతుంది. ఎందుకంటే ఓన్ ఎక్స్చేంజ్ వస్తుంది, అలాగే గేమింగ్ ప్లాట్ఫామ్ మీద దీన్ని యూజ్ చేస్తున్నారు. సో దీని యొక్క వాల్యూ చాలా బాగా పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. నేను 100 ఐటీసీని నేను ట్రోన్స్ గా మార్చాలనుకుంటున్నాను. ట్రోన్స్ అంటే క్యాషే కదా మనం అనుకున్నాం. సో 100 ఐటీసీని నేను ట్రోన్ గా మార్చాలనుకున్నాను. అయితే ఫస్ట్ ఇంకొక పాయింట్ అండి, మనం ఐటీసీలు పెట్టాం, ఐటీసీని మనం దేంట్లోకి మార్చాలనుకుంటున్నాం, ట్రోన్స్ గా మార్చాలనుకుంటున్నాం. అందుకని మనం ట్రోన్ కూడా టిఆర్ఎక్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 42,018 ఉన్నాయి. ఒక్కసారి ఇక్కడ చూడండి, 42,018 ఉన్నాయి. ఐటీసీల పైన 3,378 ఉన్నాయి. అయితే నేను ఒక 100 ఐటీసీలు నేను సెలెక్ట్ చేస్తాను, పైన 100. ఇక్కడ కింద ఉన్న అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, 42,018 ఉన్నాయి కదా. సో 100 ఐటీసీలు నేను ట్రోన్స్ గా మారుస్తున్నాను. ఎంత ఫాస్ట్ గా ఐటీసీలు అవుతున్నాయో చూడండి. అంటే 100 ఐటీసీలు నేను మారిస్తే ఎన్ని ట్రోన్స్ యాడ్ అవుతాయండి, ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది 39.73, ఆల్మోస్ట్ 40 వరకు మనకి ట్రోన్స్ గా మారుతుంది ఐటీసీ. అంటే దాని వాల్యూ అనమాట అది, చూసారా. సో ఇది ఇప్పుడు నేను ఎలా మారుతుంది అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. నేను పైన ఐటీసీ పెట్టాను, కింద టిఆర్ఎక్స్ పెట్టాను. టిఆర్ఎక్స్ అంటే ట్రోన్స్ అనమాట. సో ఈ లోగోలు గుర్తుపెట్టుకోండి. ఐటీసీకి ఏమో డైమండ్ లాగా ఉంది, సో టిఆర్ఎక్స్ కూడా డైమండ్ లా ఉంది. సో దీని షేప్ వేరు, దాని షేప్ వేరు. ఈ రెండింటిని సెలెక్ట్ చేసిన తర్వాత పైన అమౌంట్ ఎంటర్ చేయాలి. ఓకేనండి. పైన నేను 100 ఐటీసీలు పెట్టాను. 100 ఐటీసీలు పెట్టగానే ట్రోన్స్ లోకి మార్చాలి కాబట్టి ట్రోన్ వాల్యూ కూడా ఇక్కడ కింద వచ్చేసింది. అంటే 39.7366 చొప్పున నాకు ఆ ట్రోన్స్ కింద మారిపోతున్నాయి 100 ఐటీసీలు. ఓకేనా. అయితే ఇప్పుడు మారాలంటే ఏం చేయాలండి, కింద చూడండి, ఇక్కడ స్వాప్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫీజు కూడా ఇచ్చాడు, ప్రైస్ ఇంపాక్ట్. ఇక్కడ మనకి ఫీజు కూడా ఇక్కడ ఇచ్చాడు అనమాట. ఫీజు ఎంత అంటే 0.3 ఐటీసీ, 0.3 ఐటీసీ ఇక్కడ మనకి ఫీజు కూడా ఖర్చు అవుతుంది. సో ఇది మనకి పూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా యాడ్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ నేను స్వాప్ చేస్తున్నానండి. స్వాప్ ఇది ఒకటే కాదు, మనకి గేమింగ్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిందంటే దాని యొక్క వాల్యూ కూడా పెరుగుతుంది. దాంట్లో కూడా చాలా ఫీజు వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మనకి యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. సో నేను స్వాప్ కొడుతున్నా, స్వాప్ ని నేను టచ్ చేశాను. సో కన్ఫర్మ్ స్వాప్ అని అడుగుతుంది. 100 ఐటీసీలు 39 ట్రోన్స్ ఇస్తాము, ఓకేనా అంటుంది. ఓకే అంటే కన్ఫర్మ్ స్వాప్. ప్రైస్ ఇక్కడ ఫీజు కూడా ఇచ్చేసారు, ఫీజు ఇంత, ఇవన్నీ మీరు ఓకే అంటే కనుక కన్ఫర్మ్ స్వాప్ కొట్టని అంటున్నారు. కన్ఫర్మ్ స్వాప్ కొట్టాను. మళ్ళీ కన్ఫర్మ్ అవుతుంది, అంటే మన వ్యాలెట్ కి పాస్వర్డ్ పెట్టుకుంటాం కదా. సో అది ఇచ్చిన వెంటనే అది కన్ఫర్మ్ అవుతుంది. ఎస్, కన్ఫర్మ్ అయిపోయింది. ఈ ట్రాన్సాక్షన్ అవడానికి కొన్ని సెకండ్స్ తీసుకుంటుంది టైం. ఎస్,
ఇక్కడ చూసారు కదా 42,018 ఉండేది 58 అయింది. అంటే 39 పాయింట్ ఆల్మోస్ట్ 40 వరకు ఇక్కడ యాడ్ అయిపోయాయి. ఇక్కడ చూడండి 3,378 ఉండేది 3,278 మాత్రమే ఉన్నాయి. రైట్. అంటే ఇంత ఫాస్ట్ గా మన యొక్క ఐటీసీ టోకెన్స్ ని మనం ట్రోన్స్ గా మార్చుకోవచ్చు. ట్రోన్స్ అంటే క్యాషే. ఓకేనండి. సో ఇది అలాగే మనం ట్రోన్స్ తో కూడా మనం మన ఐటీసీ వాల్యూ పెరుగుతుంది కాబట్టి మన ట్రోన్స్ ఐటీసీలు కొనుక్కోవాలంటే కూడా కనుక పైన ట్రోన్స్ పెట్టుకోండి, కింద ఐటీసీలు పెట్టండి. అక్కడ మీరు అమౌంట్ పెడితే కనుక అక్కడ కూడా మీరు ఐటీసీలు బై చేసుకోవచ్చు. ఓకేనండి. సో ఇంత ఫాస్ట్ గా ఇంత బ్యూటిఫుల్ గా మనం చేసుకోవచ్చు అండి. సో ఇది ఇక్కడున్న స్వాప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, అది కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వచ్చేసిందండి. కన్ఫర్మ్డ్ ఆల్రెడీ యాడ్ అయిపోయినాయి. 42,018 ఉండేది ఇక్కడ మనకి 58 యాడ్ అయిపోయింది. అంటే 39,40 యాడ్ అయిపోయినాయి అనమాట. రైట్ అండి. సో ఇది స్వాప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ పూల్. అంటే మనం ఎర్న్ చేసిన ట్రోన్స్, మనకి ఏదైతే ట్రోన్స్ ఉన్నాయో ఆ ట్రోన్స్ సంపాదిస్తాయి, ఐటీసీలు సంపాదిస్తాయి ఈ పూల్లో. సో ఇక్కడ పూల్ అనేది ఒకసారి మనం చూద్దామండి. ఆల్రెడీ నేను ఒకసారి యాడ్ చేసింది ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనం ఇక్కడ మళ్ళీ యాడ్ చేయాలంటే యాడ్ కొడితే సరిపోతుంది. అయితే ఒకసారి నేను దీన్ని రిమూవ్ చేసి నేను మళ్ళీ చేస్తానండి. నేను ఒకసారి రిమూవ్ చేస్తాను. రిమూవ్ అంటే ఏం లేదు, ఆల్రెడీ పూల్లో పెట్టుకున్న అన్ని కూడా మనం ఏ క్షణమైనా సరే మనం విత్డ్రా చేసుకోవచ్చండి. పూల్లో పెడుతున్నాం కదా, మనకు ట్రోన్స్ కి ట్రోన్ యాడ్ అవుతున్నాయి అంటే వడ్డీలాగా, అలాగే ఐటీసీలు యాడ్ అవుతున్నాయి వడ్డీలాగా, బాగానే ఉంది. కానీ ఏంటంటే ఇది ఎప్పుడు తీసుకోవాలి సార్ అని అదే క్వశ్చన్. ఎప్పుడైనా సరే మీరు రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవ్ కొట్టారంటే మీరు విత్ ఇన్ సెకండ్స్ లోనే అవి కూడా మీకు మళ్ళీ మీ అకౌంట్ లోకి వచ్చేస్తాయి. అప్పుడు మీరు విత్డ్రా చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ చూడండి ఇక్కడ 28.94 ఐటీసీలు ఇక్కడ ఉన్నాయి. 11 పాయింట్ అంటే నేను మొన్న ఆల్రెడీ 3 డేస్ అవుతుందండి. 3 డేస్ బ్యాక్ 10 ట్రోన్స్ ని, అలాగే మనకి అక్కడ ఐటీసీని కూడా నేను యాడ్ చేశాను. ఈ రోజు అవి పెరుగున్నాయి. 11.49 పెరుగున్నాయి. మనకి పెరుగున్నాయి అనమాట. అంటే కరెక్ట్ నెంబర్ నాకు గుర్తులేదు. సో మొత్తానికి పెరుగున్నాయి. అంటే 10 ట్రోన్స్ నేను యాడ్ చేశాను. ఇక్కడ 11 ఉన్నాయి. అలాగే ఐటీసీలు కూడా పెరిగాయి. సో ఇక్కడ ఒకసారి నేను రిమూవ్ చేస్తున్నాను. అంటే మనకు వచ్చిన దాన్ని, మనం ఇక్కడ పూల్లో పెట్టిన దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి, 100% మనం ఎలా మనం మళ్ళీ మన అకౌంట్ ఎలా తీసుకోవాలి అనేది నేను చూపిస్తున్నా. ఇక్కడ చూడండి, పైన మీకు యాడ్ లిక్విడిటీ ఉంది. అంటే మనం యాడ్ చేయాలంటే కనుక, సో ఇక్కడ మనం ఐటీసీ టీఆర్ఎక్స్ ఉంది. అంటే ఇటు యొక్క వాల్యూ అమౌంట్ ఐటీసీ బై టీఆర్ఎక్స్ అని చూసారా. సో ఇక్కడ 28 ఐటీసీలు 11 టీఆర్ఎక్స్లు ఉన్నాయి. ఇదనమాట. అయితే ఇక్కడ నేను నేను దీన్ని మళ్ళీ అకౌంట్ లో తీసుకోవాలనుకుంటున్నాను. అకౌంట్ లో తీసుకోవాలంటే ఏం చేయాలండి, పక్కన చూడండి యాడ్ అని ఉంది, పక్కన రిమూవ్ అని ఉంది. రిమూవ్ అంటే మనకి డైరెక్ట్ గా మన అకౌంట్ కి వచ్చేస్తాయి. రిమూవ్ కొట్టాను. రిమూవ్ కొట్టగానే ఇక్కడ పర్సంటేజ్ చూపిస్తుంది. అక్కడ పైన 11 టీఆర్ఎక్స్లు ఉన్నాయి. ఐటీసీలు 28.947 అలా ఉన్నాయి ఆ ఐటీసీలు. సో ఇదనమాట. అయితే ఇక్కడ దీంట్లో పర్సంటేజ్ ఉంది. మీరు దీంట్లోంచి ఎన్ని తీసుకోవాలనుకుంటున్నారు? 25%? ఇది సంగతి. లేదా 50%? లేకపోతే 75%? ఇంత మొత్తం అన్నీనా? సో మొత్తం అన్ని కూడా పెట్టుకోవచ్చు. సో మొత్తం కూడా మనకి విత్డ్రా అయిపోతాయండి. మొత్తం కూడా మనకి అకౌంట్కి వచ్చేస్తాయి. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మాక్సిమం పెట్టాను. అంటే మొత్తం అంతా కూడా ఈవిడ 11 టీఆర్ఎక్స్లు ప్లస్ ఐటీసీలు 28.9 వరకు ఆల్మోస్ట్ మనకి అకౌంట్కి వచ్చేస్తాయి. ఇప్పుడు అకౌంట్ రావాలంటే ఏం చేయాలి? రిమూవ్ కొట్టాను, పర్సెంటేజ్ సెలెక్ట్ చేశాను, రిమూవ్ కొట్టాను. కింద రిమూవ్ కొట్టగానే కన్ఫర్మ్ రిమూవ్ అని అడుగుతుంది. అంటే టీఆర్ఎక్స్లు 11 ప్లస్ ఐటీసీలు 28.94 ఈ రెండు కూడా మీకు మీ వ్యాలెట్కి వచ్చేస్తాయి. ఓకే, కన్ఫర్మ్ రిమూవ్, కన్ఫర్మ్ కొట్టేసా. మళ్ళీ పాస్వర్డ్ అవుతుంది. పెండింగ్. ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. ఆల్రెడీ ట్రాన్సాక్షన్ చేసాం కాబట్టి కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. సో ఇది మన వ్యాలెట్కి వచ్చేస్తాయి. రైట్, ఒక్కసారి మనం వ్యాలెట్ ఒకసారి చూద్దాం. చూసారా, ఇందాక 3,200 ఉన్నాయి కదా, ఇప్పుడు 3,000 పెరిగాయి చూడండి. అంటే ఐటీసీ టోకెన్స్ ప్లస్ ఇవి మనకి ఇక్కడ యాడ్ అయిపోయాయి. అంటే ఇలాగ మనం పూల్లో పెట్టుకునే కూడా మనకి ఎప్పుడైనా సరే మనం విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ దీంట్లో ఉంది. ఓకే, ఇది కూడా మనకి మనకి మంచి ఆపర్చునిటీగా ఇది ఉందన్నమాట. అంటే పూల్లో పెట్టిన కూడా ఇప్పుడు మనం విత్డ్రా చేసుకోవాలి అనే దాన్ని కూడా ఎప్పుడైనా మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం తీసేసి, ఇప్పుడు నేను మీ ఎదురుగుండానే నేను ఆల్రెడీ 10 టీఆర్ఎస్ లో చేశాను, అవి కూడా విత్డ్రా చేశాను. అయితే నేను పూల్లో యాడ్ చేయడం అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. పూల్లో యాడ్ చేయడం ఎలాగండి? అయితే ఇప్పుడు మనకున్న ట్రోన్స్ ని మనం పెట్టుబడిగా దీంట్లో పెడుతున్నట్టుగా ఉంటుందన్నమాట. బట్ ఏంటంటే ఇది ఎప్పుడైనా మనం తీసుకోవచ్చు కాబట్టి, సో ఇదిగో కన్ఫర్మేషన్ వచ్చేసింది, కన్ఫర్మ్డ్. రైట్, పూల్లో ఇప్పుడు మనం ఎలా యాడ్ చేయాలనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దామండి డైరెక్ట్ గా.
ఓకే, అంటే పూలే యాడ్ చేయడం అంటే వెరీ సింపుల్ అండి. యాడ్ లిక్విడిటీ కొడుతున్నాం. ఇక్కడ మనం టీఆర్ఎక్స్లు ఉన్నాయి, ఆ కింద మనం ఐటీసీ టోకెన్స్ పెడతాం. ఐటీసీని మనం ఇవ్వగానే ఇక్కడ మనకి చాలా వస్తాయండి. మన లోగో ఉన్నది మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, టీఆర్ఎక్స్లు సెలెక్ట్ చేసాం, పైన కింద ఐటీసీలు కూడా సెలెక్ట్ చేసాం. టీఆర్ఎక్స్లు అంటే ట్రోన్స్ 42,069 ఉన్నాయి. ఐటీసీలు వచ్చేసి 3,307 ఉన్నాయి. రైట్, ఈ రెండు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను ఎంత పెట్టాలనుకుంటున్నాను? ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇస్తానండి. ఒక 100 ఐటీసీలు పెట్టా అంటే పైన ఆటోమేటిక్గా దీనికి ఈక్వల్గా ట్రోన్స్ కూడా తీసుకుంటుందండి. ఇక్కడ చాలా మందికి ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకుని చెప్పాలన్నమాట. రెండు ఈక్వల్గా వెళ్తాయి. మనం ఐటీసీలు పెట్టాలనుకుంటే ఐటీసీలకి వాల్యూ ఎంత అవుతుందో అంతే వాల్యూ గల ట్రోన్స్ కూడా తీసుకుంటుంది. మీరు ట్రోన్స్ కింద ఏదైతే టోకెన్ పెట్టారో, మీరు ఐటీసీ పెట్టారో, ఒక 100 మీరు పైన పెట్టారంటే దానికి తగ్గట్టుగా ఐటీసీలు కూడా కింద తీసుకుంటుంది. సో రెండు ఈక్వల్ గానే వెళతాయి అన్నమాట. అంటే పూల్లోకి వెళ్ళాలంటే రెండు కంబైన్డ్ గా వెళుతుంటాయి. సో ఈ రెండు కూడా ఈక్వల్ వాల్యూ తోటి రెండు వెళ్తాయి. ఇక్కడ 100 ఐటీసీలు సెలెక్ట్ చేసామంటే 39.72 ఇలాగా మనకి ట్రోన్స్ కూడా తీసుకుని రెండు కలిపి పూల్లోకి యాడ్ అవుతాయి. సో ఇక్కడ సప్లై కొట్టాలి. ఎప్పుడైతే మనం ఇక్కడ చూడండి 100 ఐటీసీలు నేను పెట్టాను, అక్కడ పైన ఆటోమేటిక్ గా టీఆర్ఎక్స్ కూడా 39 పైన ఒక 40 వరకు ఐటీసీ ట్రోన్స్ కూడా తీసుకుంది. రెండు కలిపి వెళ్ళిపోతాయి. అంటే ఒక 39 ఏమో ట్రోన్స్ వెళ్తాయి, ఒక 100 ఏమో ఐటీసీలు వెళ్తాయి పూల్లోకి. ఈ రెండు కూడా వెళ్ళి సో ఇవి పెరుగుతాయి అనమాట అక్కడికి వెళ్ళి. సో ఇక్కడ మనం పెరగాలంటే ఏం చేయాలి? ముందు సప్లై చేయాలి, అంటే పూలే యాడ్ చేయాలి. ఇక్కడ ఒకసారి మనకి కన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట. 39 ట్రోన్స్ 100 ఐటీసీలు రెండు కూడా మనం డిపాజిట్ చేస్తున్నాం. రైట్ అండి. సో ఇక్కడ మనం కన్ఫర్మ్ సప్లై కొట్టగానే ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. సో ఇది మన యొక్క వ్యాలెట్ ఇది అన్ని కూడా చూపిస్తుంది. ఇక్కడ మనం కన్ఫర్మ్ చేస్తున్నాం, కన్ఫర్మ్ అయ్యింది. సింపుల్ అండి. ఇలా చేస్తే చాలు, మీరు పూల్లోను స్వాప్ కూడా ఈజీగా మీరు చేసుకోగలుగుతారు. ఇక్కడ చూడండి, ఇవ్వగానే ఇక్కడ చూడండి ఐటీసీలు ఎన్ని ఉన్నాయండి? 99.99. అంటే ఐటీసీలు 100 వచ్చినాయి కదా. సో దాంట్లో మనకి చార్జెస్ పోను అది మనకి మిగతాది ఉంది. సో ఇక్కడ మనకి ట్రోన్స్ కూడా 39.72. ఈ రెండు కూడా ఇక్కడ మనకు చూపిస్తున్నాయి. అంటే రెండు ఇక్కడ మనకి పూల్లో ఉన్నట్టుగా చూపిస్తుంది. ఇంకా యాడ్ చేయాలంటే మళ్ళీ మనం యాడ్లోకి వెళ్ళి కొట్టాలి. యాడ్లోకి వెళ్ళి కొడితే కనుక మనకి మళ్ళీ యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇది పూలు ఉన్న ఇన్ఫర్మేషన్. పూలు ఇలా మనం చేసుకోవచ్చు అనమాట. అంటే ట్రోన్స్ కానీ ఐటీసీలు కానీ మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో ఈ రకంగా మనకి స్వాప్ పూల్ అనేది కూడా కొంత క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాం. ఎస్, ఒక్కసారి మనం ఓపెన్ చేసుకుందాం అండి. అయితే కొంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనకి స్వాప్ పూల్ సంబంధించి కొత్త వాళ్ళకి ఎలాంటి ఇన్కమ్ ఉంది ఇక్కడ అనేది వాళ్ళకి ఒక ఈ నవంబర్ డిసెంబర్ లో ఒక మంచి ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడానికి సంబంధించిన పవర్ ఆఫ్ ట్రోన్స్ అంటే దీంట్లో ఒక ఈ 2 months లో మంచి ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడానికి ఒక ప్లానింగ్, అంతేకాకుండా డైమండ్ అవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, డైమండ్ లో ఉన్న పవర్ ఏంటి అనేది కూడా మనం చూసాం. సో ఈ 3 విషయాలు చూసామండి. అయితే ఒకసారి ఎవరికైనా ఏదైనా క్వశ్చన్ ఉంటే కనుక మనం ఒకసారి క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేసుకుందాం. ఎందుకంటే నైట్ ప్రోగ్రామ్ లో మనం Q&A చేసుకోవడానికి అంత టైం ఉండదు. ఎందుకంటే 9కి పెట్టాం, అది ఆల్మోస్ట్ 10 అయిపోతుంది. కాబట్టి Q&A చేసుకోవడానికి మనం మార్నింగ్ అయితే కనుక మనకి కంఫర్ట్ అనమాట. సో ఎవరైనా పని ఉంటే వెళ్తారు, లేదంటే కొన్ని క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళు ఏమైనా ఉంటే కనుక అడిగితే కనుక మనం ఆన్సర్ చేయడానికి మనకు టైం ఉంటుంది. కాబట్టి డే టైం అనేది బెటర్. కాబట్టి మనం మార్నింగ్ టైంలోనే ట్రైనింగ్ ప్రోగ్రామ్ లోనే సో ప్రతిదీ కూడా ఇక్కడ ఆన్లైన్ లో తీసుకుని మనం చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి సో మన డే టైం అనేది మనం కాంటాక్ట్ చేస్తాం అండి. అయితే లేటెస్ట్ ఒకసారి రతన్ రాజ్ గారిని కూడా ఇన్వైట్ చేసుకుందాం అండి. రతన్ రాజ్ గారు ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. అలాగే మనకి లీడర్స్ ఇంకెవరైనా ఉన్నా కూడా మీరు అన్మ్యూట్ చేసుకోండి. అలాగే మీ ఎవరైనా సరే ఏదైనా క్వశ్చన్ ఉన్నా కూడా మీరు అడగొచ్చు. సో ఇక్కడ లీడర్స్ అందరూ కూడా ఎవరైనా సరే ఆన్సర్ చేయడానికి మేము అందరూ కూడా రెడీగా ఉన్నాం. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్ ఉండి ఏదన్నా మీరు తెలుసుకోవాలనుకున్నా, ఎందుకంటే మైండ్ లో ఏ చిన్న ఇప్పుడు 99% మీరు ఫిట్ గా ఉన్నారండి. 1% మీరు చూడండి, ఒక బోట్ లో ప్రయాణం చేస్తున్నారు, పడవంతా చాలా బాగుంది, ఒక 1% చిల్లు ఉందనుకోండి, అది ముందుకు వెళుతుందా? అది ఎప్పటికైనా మునిగిపోతుంది. అందుకని ఆ చిల్లి పూడ్చుకునే పని చేయాలి. మీకు ఏదైనా చిన్న డౌట్ ఉన్నా ఏది ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా అడగొచ్చండి. మీకు ఆన్లైన్లో మేము ఇప్పుడు చూపించడానికి మేము అందరూ కూడా రెడీగా ఉన్నాం. మీరు ఎవరైతే మీరు క్వశ్చన్ అడగాలనుకుంటున్నారో ఇక్కడ మీరు చూడండి, మీ నేమ్ దగ్గర
ఆ నేమ్ టచ్ చేస్తే కనుక ఇక్కడ రేజ్ హ్యాండ్ అని వస్తుంది. అక్కడ రీనేము లేకపోతే మ్యూట్ ఇవన్నీ వస్తాయి అనమాట. రైజ్ హ్యాండ్ వస్తుంది. సో అక్కడ మీరు ఇలా రేజ్ హ్యాండ్ మీరు క్లిక్ చేస్తే కనుక ఇలా ఇలా వస్తుంది అనమాట. మీకు అన్మ్యూట్ చేయడం జరుగుతుంది. అయితే కృష్ణ గారు హ్యాండ్ రైజ్ చేశారండి. కృష్ణ గారు నేను అన్మ్యూట్ చేస్తున్నాను. ఓకే కృష్ణ గారు ఓకే, మీ క్వశ్చన్ అడగండి. మీరు ఎక్కడి నుంచి సార్, మీరు ఎక్కడి నుంచి మీరు మాట్లాడుతున్నారు కృష్ణ గారు? విశాఖపట్నం నుంచి. నమస్తే మురళీకృష్ణ గారు. మురళీకృష్ణ గారు, రైట్ రైట్ సార్. సార్ అడగండి. ఈ లెవెల్ బోనస్ ఉంది కదండి, అది చిన్న నాకు క్లారిఫికేషన్ కావాలి. అది లెవెల్ బోనస్ లో సపోజ్ ఫస్ట్ ఒక మనం సింగిల్ స్టార్ వేసాం, సింగిల్ స్టార్ కింద అతను ముగ్గురిని చేసుకున్నాడు అనుకోండి, అతను కూడా ముగ్గురిని సింగిల్ స్టార్నే వేసుకున్నాడు. సో మనకేమన్నా లెవెల్ బోనస్ వస్తుందా? వాళ్ళు మీకు సెకండ్ లెవెల్లో వాళ్ళు ఉన్నారు, సెకండ్ లెవెల్ అప్గ్రేడ్ చేసుకుంటే మీకు సెకండ్ లెవెల్ ఇన్కమ్ వస్తుందండి. అంటే ఇప్పుడు సెకండ్ లెవెల్లో ఉన్నటువంటి సింగిల్ స్టార్స్ ముగ్గురు కూడా సెకండ్ స్టార్స్ అయితే అప్పుడు నాకు వస్తుంది. అది మీకు డైరెక్ట్ గా 100% ఏదైతే వాళ్ళు పీర్ టు పీర్ ఉంటుందో వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 33% డైరెక్ట్ గా మీకు వస్తుంది అన్నమాట సెకండ్ లెవెల్. కృష్ణ గారు ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్ అండి. లెవెల్ బోనస్ అనేది మీ దగ్గర నుంచి ఆయన ఎన్నో లెవెల్లో ఉన్నాడో ఆ లెవెల్ కి అప్గ్రేడ్ అవ్వాలి. ఇప్పుడు ఆయన మీ దగ్గర నుంచి 5వ లెవెల్లో ఉన్నాడు అనుకోండి, ఆయన 5th స్టార్ కొన్నప్పుడు 5వ స్టార్ కొన్నప్పుడు మీకు ఇన్కమ్ వస్తుంది. ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్లోకి అప్గ్రేడ్ లెవెల్ బోనస్ అనేది ఇలా వస్తుంది. అయితే ఆయన 5th లైన్ లో ఉన్నాడు, 5th స్టార్ కొన్నప్పుడు మీకు వస్తుంది. ఇప్పుడు మీరు కూడా 5th స్టార్ మీరు ఎలిజిబిలిటీ ఉంటే మీరు కూడా 5th స్టార్ ఎలిజిబిలిటీ ఉండాలి. అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. ఓకే, ఎస్ కరెక్ట్. థ్యాంక్ యూ కృష్ణ గారు. అలాగే మనం నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారండి? ఇంకెవరైనా ఏదైనా క్వశ్చన్ ఉన్నా మీరు అడగొచ్చండి. ఏదైనా అప్డేట్ గురించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సో ఈ లోపు మెయిన్ ఒక ఇంపార్టెంట్ గోపాలకృష్ణ గారు అన్మ్యూట్ చేసుకుంటారు, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నేను ఒక 3 days అవుతుంది సార్ అందులో జాయిన్ అయ్యి, 3-4 days అవుతుంది. దీనిలో సెకండ్ స్టార్ అప్డేట్ చేసుకున్నాను. అండ్ నేను యాక్చువల్ గా మనకి వరల్డ్ వైడ్ ఉంటది, ఇంగ్లీష్ లో ఉంటది అని చెప్పేసి అంటే నేను ఒక 2 పర్సన్స్ కి చెప్పిన. ఒక మా కో బ్రదర్ ఏమో ఫిలిప్పీన్స్ లో ఉంటాడు, అండ్ మా మామ వాళ్ళ తమ్ముడేమో అమెరికాలో ఉంటాడు. వీళ్ళిద్దరికి పంపించాను, ఇద్దరు మొత్తం కాన్సెప్ట్ వినారు. అయితే వాళ్ళకి ఏంటంటే ఫిలిప్పీన్స్ లో మా కో బ్రదర్ ఉంటారు కదా, తనే ఏమంటున్నాడు అంటే ఫిలిప్పీన్స్ నుంచి స్టార్ట్ అయిందా ఈ కంపెనీ, ఫిలిప్పీన్స్ నుంచి నాకు చాలా కాల్స్ వస్తున్నాయి ఇట్లాంటివి. ఒకవేళ ఫిలిప్పీన్స్ లో స్టార్ట్ అయ్యి ఉంటే ఇది ఫ్రాడ్ అయ్యి ఉండే అవకాశం ఉన్నది. ఎవరి అన్నా ఇప్పటి వరకు ఇన్కమ్స్ తీసుకున్నటువంటి ఇన్కమ్ ప్రూఫ్స్ ఉన్నాయా, ఏంటి ఇది అసలు ఎట్లా స్టార్ట్ అయింది, ఎక్కడిది ఇది కంపెనీ, దీన్ని 100% నమ్మొద్దు, అనవసరంగా లాస్ అయిపోతాము అని చెప్పేసి, అంటే తనకి నెట్వర్క్ మీద మంచి అభిప్రాయం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానివల్ల ఆయన కొన్ని పాయింట్స్ రేస్ చేశాడు. ఆయనకు నేను ఎట్లా కన్విన్సింగ్ గా అంటే ఆయనకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, దానికి మనకి సంబంధించిన ఏమైనా ఇన్కమ్ ప్రూఫ్స్ ఉన్నాయా, దాని గురించి ఒకటి సార్. ఒకటి ఆయన చెప్పింది 100% వాస్తవం అండి. ఎందుకంటే ఒక అనుమానం, ఒక డౌట్ అనేది కామన్ గా ఉంటుంది. మార్కెట్ లో చూసుకునేలాగుంటే 98% ఫేక్ కంపెనీస్, ఫేక్ ఇవి ఉన్నాయండి. మెయిన్లీ ఈ ROI సిస్టమ్ అని, ఈ మీరు ఇంత పెట్టండి ఇంత ఇస్తామని, ఒక డిఫరెంట్ ప్లాన్స్, డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. సో అలాంటి వాటిల్లో మోసపోయిన మెంబర్స్ లో నేను కూడా ఒకడిని చూసే ఓపెన్ ఫ్రాంక్లీగా చెప్తున్నాను. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకి మనం ఏం చెప్పాలంటే, ఫస్ట్ ఇది ఒక డీసెంట్రలైజ్ సిస్టమ్, స్మార్ట్ కాంట్రాక్ట్ నెంబర్ 1. ఈవెన్ స్మార్ట్ కాంట్రాక్ట్ లో కూడా దేర్ ఆర్ సమ్ ఫేక్ కంపెనీస్. ఎందుకంటే స్మార్ట్ కాంట్రాక్ట్ లోని ఏదైతే కాంట్రాక్ట్ ఉంటుందో ఆ కాంట్రాక్ట్ ప్రతి ఒక్కటి చదవాలన్నమాట. కాంట్రాక్ట్ లోని ఏదైతే రాస్తారో, డిప్లాయ్ చేసే ముందు ఏదైతే రాస్తారో, లైఫ్ లాంగ్ ఇంటర్నెట్ ఉన్నంత వరకు ఆ డిప్లాయ్ చేసిందే ఉంటుంది, ఏదైతే రాస్తారో అదే ఉంటుంది అన్నమాట. సో కంపల్సరీగా స్మార్ట్ కాంట్రాక్ట్ ఫస్ట్ స్టడీ చేయాలి, నెంబర్ 1. నెక్స్ట్ ఇది డీసెంట్రలైజ్ సిస్టమా కాదనేది చూడాలి, నెంబర్ 2. నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో, మన రాజలింగం గారు ఉన్నారు, మన మొనావిలో ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ ఏషియన్ హెడ్ మాట రాజలింగం గారు. సో అతను మన అదృష్టం ఏంటంటే నేను కూడా
వన్ ఆఫ్ ది ఫౌండర్ లాగా. అంటే వాళ్ళతో పాటు నేను ట్రావెల్ చేశాను మొనావిలోనే. సో ఒక వ్యక్తి గురించి మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆయనతో ట్రావెల్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది మంచోడో చెడ్డోడో ఏంటనేది. సో ఆయన తాలూకా నాకు పరిచయం గత 15 years మాట. సో వాళ్ళు కూడా ఈ ప్లాన్ డిజైన్ కానీ సిస్టమ్ కానీ చాలా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు. ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదండి, ఇది ఒక ROI ప్లాన్ కాదు. ఇది ఏంటంటే క్రౌడ్ ఫండింగ్ బేస్ చేసుకొని అంత పియర్ టు పియర్ మొత్తం మీకు కావాలంటే మీరు చదవచ్చు. ఇఫ్ ఈజ్ అ టెక్నికల్ పర్సన్ అయితే కంపల్సరీగా స్మార్ట్ కాంట్రాక్ట్ లోకి వెళ్ళి చదవమనండి. మన స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ కూడా ఆయనకి మనం ఇద్దాము, ఆయన ఓపెన్ గా చూసుకోవచ్చు స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ కూడా. ఆయన చదవమనండి, చదివిన తర్వాత ఆయనకి 100% కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇదంతా కూడా పియర్ టు పియర్, నో అడ్మిన్ ఫీజ్ ఏమి ఉండదు, క్రియేటర్ మాత్రమే ఉంటారు. క్రియేటర్ దీన్ని డిప్లాయ్ చేసి రిలీజ్ చేశారండి. ఎవరైతే మనలాగా దీన్ని అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్తారో ఈజ్ ఓన్లీ ద మెయిన్ ఓనర్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా స్పాన్సర్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ మీకే అవుతుంది. సో ఏ లెవెల్ అయితే ఉంటారో ఆ లెవెల్ కూడా రిఫ్లెక్ట్ ఇమీడియట్ గా వాళ్ళకే అవుతుంది. 10x ప్రోగ్రామ్ లో కూడా చాలా డీటెయిల్ గా ఇప్పుడు మీకు అప్రూవ్ అయింది చూడండి. 10x ప్రోగ్రామ్ లో కూడా ఎవరికైతే పంపిస్తారో అది క్లియర్ గా ఉంటుంది అన్నమాట. సో 3 ట్రాన్సాక్షన్ జరుగుతాయండి స్మార్ట్ కాంట్రాక్ట్ లోనే. ఒకటి మీకు ఇమీడియట్ గా ఉన్న స్పాన్సర్ కి రిఫ్లెక్ట్ అవుతుంది, రెండోది లెవెల్ బోనస్ లెవెల్ ఇన్కమ్ ఎవరికి వెళ్తుందో రిఫ్లెక్ట్ అవుతుంది, నెక్స్ట్ 10x ప్రోగ్రామ్ కూడా ఎవరికి వెళ్తుంది అనేది రిఫ్లెక్ట్ అవుతుందండి. ఈ 3 కూడా ట్రాన్స్పరెంట్ గా చూపిస్తుంది అన్నమాట. సో మనం ఒక టీం వర్క్ ఎందుకు చేస్తున్నాం అంటే ఏదైనా అల్టిమేట్ గా డబ్బులు సంపాదించడానికి, మన అందరూ ఇక్కడ ఉండేది డబ్బులు సంపాదించడానికి. డబ్బులు ఏ విధంగా మనం సంపాదించుకున్నాం అంటే మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాం. మనం ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ ఉంది, ఒక డీసెంట్రలైజ్ సిస్టమ్ ఉంది, వీళ్ళు ఫ్రీగా మనకి ఒక ITC కాయిన్స్ ఇస్తున్నారు. మనం ITC కాయిన్ గురించి కూడా మనం స్టడీ చేయాలి. ఎందుకు ITC కాయిన్ ఫ్యూచర్ లో పెరుగుతుంది, ఎందుకంటే వాళ్ళకి గేమింగ్ ప్లాట్ఫామ్ లోకి వస్తున్నారు. నెక్స్ట్ ఏమొచ్చి అది వాళ్ళ ఓన్ ఎక్స్చేంజ్ వస్తుంది. సో డిమాండ్ అండ్ సప్లై బేస్ చేసుకొని మొత్తం కాయిన్స్ అన్ని కూడా ఉన్న కాయిన్స్ ఏదైతే సప్లై ఉందో మొత్తం కమ్యూనిటీకి పంచుతున్నారు. ఎప్పుడైతే కమ్యూనిటీ ఎక్కువగా గ్రో అవుతుందో ఆ కమ్యూనిటీ ఎంతమంది అయితే ట్రాన్సాక్షన్ చేస్తారో ఆటోమేటిక్ గా కాయిన్ రేట్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ అండి, ఒక 10 బిస్కెట్లు ఉన్నాయి, ఒక ముగ్గురు మాత్రమే ఉన్నారు. ముగ్గురు కూడా ఆ 10 బిస్కెట్లు కూడా ఒక్కొక్కరు 2 వేసి ఒక్కొక్కరు 1 అలా పంచుకోవచ్చు. అదే 10 బిస్కెట్లు ఒక 20 మందికి ఉన్నది అనుకోండి, ఏం చేయాలి, అరారు మొక్క తినాలి. అదే 10 బిస్కెట్లు ఒక 100 మంది షేర్ చేసుకోవాలనుకుంటే సో బిస్కెట్ డిమాండ్ అన్ని పెరిగిపోతాయి అన్నమాట. సో అదే విధంగా మన ఈ ITC కాయిన్స్ ఏవైతే ఉన్నాయో బిట్ కాయిన్ కూడా అంత రేట్ పెరిగిపోవడానికి కారణం ఏంటంటే ఒకనప్పుడు హెవీగా సప్లై ఉండేది, జనాలు తక్కువ ఉండేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా బిట్ కాయిన్ లో ఇన్వెస్ట్ చేయడం మొదలెడుతున్నారు కాబట్టి సో ఆటోమేటిక్ గా బిట్ కాయిన్ ప్రైస్ కూడా అలా పెరిగిపోతుంది అన్నమాట. ఇక్కడ మనకి ఈ క్రౌడ్ ఫండింగ్ లో కూడా మెయిన్ బ్యాక్ బోర్డ్ మనకి ఏంటంటే మనం డబ్బులు సంపాదించుకుంటున్నాం, మెయిన్ లీడర్స్ అందరూ సంపాదించుకుంటారు, ఇచ్చేసుకుంటారు. కానీ డీప్ డౌన్ లో కింద స్థాయిలో ఉండే వ్యక్తికి ఏంటంటే వాడికి ఈ ITC కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అదే వాడికి బ్యాక్ బోన్ మాట, అది కొనుక్కుంటున్నట్టుగా ఆయన ఇండైరెక్ట్ గా. సో సేమ్ వేలో అది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సార్ ఇక్కడ మీరు జాయిన్ అయినంత మాత్రం మీకు డబ్బులు వచ్చేసరి కాదు, జాయిన్ అయ్యి మీరు బిజినెస్ డెవలప్ చేసుకోవాలి, గేమ్ ఆడే వాళ్ళు యూజర్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఎవ్రీ వీక్ కూడా మీరు ఒక డైమండ్ అనేది ఒక స్థాయిలోకి వెళ్ళాలి. ఎవ్రీ వీక్ వచ్చే కాయిన్స్ ని మీరు ఆ కాయిన్స్ మీరు ఎలాగ మీరు ఎన్కాష్ చేసుకోవాలి, ఈ టెక్నికల్ సైడ్ అంతా మనం నేర్పించి చూపించాలన్నమాట. సో ఆయనకి గోపికృష్ణ ఆయనకి ఓపెన్ గా చెప్పండి, సిస్టమ్ ఇలా ఉందండి, ఇది స్మార్ట్ కాంట్రాక్ట్ డీసెంట్రలైజ్ సిస్టమ్, ఈవెన్ ఎన్ని రోజులు పోయినా సరే ఇది ఎక్కడ కూడా ఆగిపోదు, ఇంటర్నెట్ ఉన్నంత కాలం కూడా రన్ అవుతుంది అనేది మనం వాళ్ళకి చెప్పాలండి. మాట్లాడినా సరే మీరు ప్రూఫ్ చూపించొచ్చా సార్? సార్ ఇక్కడ ప్రూఫ్స్ ఏంటంటే ఎవరైనా ఓపెన్ చేసి చూడొచ్చు, ఎవరి ఐడియా అయినా సరే ఎవరైనా ఓపెన్ చేసి చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారనుకోండి, ఇక్కడ మీకు మీరున్నారు, మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలీదు. ఓకే, మీ ఐడి నెంబర్ చెప్పారు, మీ ఐడి నెంబర్ నా స్క్రీన్ కనబడుతుంది కదండి? కనిపిస్తుంది సార్. ఓకే, మీరు ఎవరో నాకు తెలీదు, నేను మీ ఐడి నెంబర్ నేను చూడొచ్చు మాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఐడి నెంబర్ ఎంత అండి? లేకపోతే మన లక్ష్మణ్ గారి ఐడి నెంబర్ ఉంది, లక్ష్మణ్ గారు మీ ఐడి నెంబర్ చెప్పండి సార్. 47. సో ఇక్కడ దీనికి పాస్వర్డ్ అక్కర్లేదండి. సో 47లోని ఆయన
11,04,000 TRX సంపాదించుకున్నాడు ఆయన. ఓకే. 11,04,000 TRX సంపాదించాడు. అంటే దాన్ని డబుల్ వేసుకోండి, అంటే 22,08,000 రూపాయలు. 22,08,000. ఎస్. సో ఇక్కడ 10x పూల్ ఉంది. ఆయన ఎంతమంది డైరెక్ట్ స్పాన్సర్ చేశారో ఉంది, లెవెల్ ప్రోగ్రామ్ ఉందండి. సో 10x ప్రోగ్రామ్ లోని 47 ఐడికి ఇక్కడ మీరు చూడొచ్చు 3 రౌండ్స్ వచ్చింది. ఒక రౌండ్ కి ఇద్దరు డబ్బులు వేస్తారన్నమాట. 10x ప్రోగ్రామ్ లో 141, 142 ఐడి నెంబర్ తాలూకు వ్యక్తులు ఆయనకి డబ్బులు వేశారన్నమాట. సో రెండో రౌండ్ లోని 567, 568 వేశారు. మూడో రౌండ్ లోని 2,271 ఐడి నెంబరు, 2,272 ఐడి నెంబర్లలో డబ్బులు వేస్తారు. అంటే ఆయనకి 3 రౌండ్లలో డబ్బులు వచ్చాయి, అంటే 6 సార్లు వచ్చాయి. అలాగే సెకండ్ పూల్లో చూడండి, ఇది కూడా 6 సార్లు డబ్బులు వచ్చాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, గమనించవచ్చు, ఇక్కడ ఫస్ట్ 821 డబ్బులు వేసాడు, దాని తర్వాత 308 డబ్బులు వేసాడు. అంటే ఇక్కడ ఐడి నెంబర్ తో సంబంధం కాదు, లెవెల్ పూల్ 2 నుంచి అప్ టు క్రౌన్ డైమండ్ వరకు ఎవరు ముందు ఎక్కువగా అప్డేట్ చేసుకుంటారో వాళ్ళు ముందు ఉంటారు అన్నమాట. సో ఈ 821 వ్యక్తి ముందుగా సెకండ్ లెవెల్ అప్గ్రేడ్ చేసుకున్నాడు. సో అందుకని చెప్పేసి ముందు మన లక్ష్మణ్ గారికి ఈయన డబ్బులు ఇచ్చారన్నమాట. తర్వాత ఇమీడియట్ గా 308 వ్యక్తి తాలూకా ఐడి నెంబరు లక్ష్మణ్ గారు డబ్బులు వేశారన్నమాట. అందుకని చెప్పేసి 308 వాళ్ళది సెకండ్ వచ్చింది. ఓకే. తర్వాత రౌండ్ 2లో చూద్దాం. రౌండ్ 2లో 1732 వాడు సెకండ్ లెవెల్ అప్గ్రేడ్ చేసుకున్నాడు. సో లక్ష్మణ్ గారు పంపించారు. ఈయన తర్వాత 1991 వాడు అప్గ్రేడ్ చేసుకున్నాడు. మీకు ఎప్పుడు కూడా పూల్ 1 అయితే నెంబరింగ్ స్ట్రేట్ గా ఉంటది, కానీ పూల్ 2, పూల్ 3, పూల్ 4, పూల్ 5 ఇవన్నీ కూడా అంటే లెవెల్ 1 అంటే మిగతా వాళ్ళందరూ కూడా మిగతా అప్గ్రేడ్స్ అన్ని కూడా స్టార్ 2, స్టార్ 3, స్టార్ 4 ఇవన్నీ అప్గ్రేడ్స్ కూడా ఎవరు ముందు అప్గ్రేడ్ చేసుకుంటే వాళ్ళు ముందు ఉంటారు అన్నమాట. ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ 4 పూల్ P4 అంటే స్టార్ 4 మాట. స్టార్ 4 లో కూడా 3 వ్యక్తులు చేసుకున్నారు. 1582 వ్యక్తి అప్గ్రేడ్ చేసుకున్నాడు. సో ఇమీడియట్ గా ఆయనకి స్టార్ 4 ఇన్కమ్ డైరెక్ట్ ఈయనకే వచ్చింది. 1595 వ్యక్తి అప్గ్రేడ్ చేసుకుని డైరెక్ట్ గా మన లక్ష్మణ్ గారికి పంపించారు అన్నమాట. ఓకే. అలాగే సెకండ్ రౌండ్ చూద్దాం. సెకండ్ రౌండ్ చూసారా, 4410 వ్యక్తి చేసుకున్నాడు. ఈయన తర్వాత 3884 వ్యక్తి చేసుకున్నాడు. సో వీళ్ళు మనకి చేశారా లేదా అనేది ఈ ఐడి నెంబర్ లో మనం లాగౌట్ చేసి 3884 వ్యక్తి 3884 అదే కదా చూసిన ఐడి నెంబరు. ఈయన ఐడి మనకు పంపించడం లేదు కూడా మనం చూసుకోవచ్చు మాట. అంత ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఈ 10x ప్రోగ్రామ్ లో ఎవరు మనకు డబ్బులు పంపించారు అనేది ఇతను 4 స్టార్స్ కొనుక్కున్నాడు. కూడా మనం చూడొచ్చు. గోపికృష్ణ గారు, మీ దగ్గర సౌండ్ ఎక్కువ వస్తున్నాయి పిల్లలు. ఈయన ట్రాన్సాక్షన్ లో కూడా ఎవరికి పంపించారు అనేది కూడా మనం చూడొచ్చు అండి. ఈయన అప్డేట్ చేసినవన్నీ కూడా చూడండి. సో మన ఈ 10x ప్రోగ్రామ్ లో బోనస్ లోని ఇది ఏదైతే ఉందో 10x ఇది ఏదైతే ఉందో ఈ అడ్రస్ ఈ అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్ మన లక్ష్మణ్ గారి అన్నమాట, వాలెట్ అడ్రస్ ఇది. లక్ష్మణ్ గారు 800 ట్రాన్లు. ఈ వ్యక్తి ఎవరో మనకు తెలియదు, ఈ ఐడి నెంబర్ వ్యక్తి ఈ వ్యక్తి మనకు పంపించారు అన్నమాట. సో అది ప్రతి ఒక్కరు కూడా మనం చూసుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు మనకు పంపించారు ఏంటనేది.
ఓకే ఓకే సార్. మనకు వచ్చిన అమౌంట్ మనం ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామో అది 3 విధాలుగా డివైడ్ అవుతుందండి. ఒకటి రిఫరల్ ఎవరికి పంపించామో మనకు తెలుస్తుంది. లెవెల్ ఇన్కమ్ కూడా మన అప్లైన్కి ఎవరికి పంపించామో మనకు తెలుస్తుంది. ఈ 10x ప్రోగ్రామ్ కూడా ఏ ఐడి నెంబర్ పంపించామో కూడా మనకు తెలుస్తుంది. సో ఈ ఐడి నెంబర్ ఎవరిదో అని చెప్పేసి మనం ఈవెన్ డైరెక్ట్ ఐడి నెంబర్లోకి వెళ్ళక్కర్లేదు. మనం డైరెక్ట్ గా ట్రాన్స్కాన్ లోకి వెళ్ళి ట్రాన్స్కాన్ లోని ఈ ఐడి నెంబర్ ఎవరిదో ఒకసారి ఇట్స్ వైపు వచ్చింది. ట్రాన్స్కాన్ లో రీడ్ కాంట్రాక్ట్ లోకి వెళ్తాము. రీడ్ కాంట్రాక్ట్ లో సరే ఇక్కడ రిఫరల్ ఐడి ఎవరిదైనా చూపిస్తుంది 47. సో ఏ ఐడి నెంబర్ తాలూకా ఇది అనేది. సో ఈ ఐడి నెంబర్కి వెళ్ళింది మాట. ఈ అడ్రస్ ఏమొచ్చి 47 నెంబర్ అడ్రస్. సో ఆ 800 కూడా ఈ ఐడి నెంబర్కి వెళ్ళింది మాట. 47 నెంబర్ ఐడి ఎవరిది? మన లక్ష్మణ్ గారిది. మనం అలాగా కూడా చూడొచ్చు. ఇగో ఇది 10x ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ తాలూకు అడ్రస్ ట్రాన్స్కాన్ లో చెక్ చేసుకుంటే ఎక్కడ దొరికిందండి? 47 నెంబర్ చూపించింది అన్నమాట. ఎక్కడ కొడితే సో దీనికి కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే ఇంకా మంచిది మాట. సో 47 తాలూకా ట్రాన్సాక్షన్స్ 88 చేశారు 8 అనేది కూడా ఇది అవుతుంది. ట్రాన్సాక్షన్స్ అక్కర్లేదు, అకౌంట్ నుంచి వచ్చింది అంతే. సో అకౌంట్ నుంచి ఎలా వచ్చింది ప్లస్ లక్ష్మణ్ గారి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ప్రతి ఒక్కరు ఓపెన్ గా చూడొచ్చు. ఆయన ఎన్ని నిమిషాల ముందు ఎంత చేశారు ఏంటి అంతా కూడా ఓపెన్ గా చూడొచ్చు మాట. సో ఎవరు బ్యాక్ ఆఫీస్ లో ఎవరైతే అడ్రసెస్ ఉంటాయి ట్రాన్స్కాన్ ఎవరు కూడా మార్చలేరండి. కానీ మనం చూస్తుంది ఏదైతే ఉందో ఇదంతా యూఐ సైడ్ అంతా కూడా కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ మీ ట్రాన్స్కాన్ లో మనం చూసుకోవచ్చు ఎవరి డబ్బులు ఎక్కడ అయింది ఏంటి అనేది. సో ఈ ఐడి నెంబర్ 3884 ఇతనికి లక్ష్మణ్ గారు ఎటువంటి సంబంధం లేదు. కానీ ఇతను 10x ప్రోగ్రామ్ ద్వారా లక్ష్మణ్ గారు డబ్బులు పంపించారు అన్నమాట. ఓకేనండి. సో ఈ విధంగా మనం క్లారిటీ తోటి క్లియర్ గా ఇచ్చేయచ్చు. మీరు వాళ్ళకి చెప్పొచ్చు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీరు మీరు ఇదంతా కూడా అంతా పియర్ టు పియర్ అని చెప్పండి. ఎవరికి వాళ్ళే పంపించుకుంటారు. ఎక్కడ కూడా కంపెనీకి వెళ్ళి కంపెనీ ఏదో అడ్మిన్ ఫీజ్ కట్ చేసుకుని ఇవ్వడం కాదు. క్రియేటర్స్ ఒక మంచి పని ఏం చేశారంటే ఒక కాయిన్స్ క్రియేట్ చేసి ఇచ్చారు. ఐటీసీ కాయిన్స్ మనకు ఫ్రీగా ఇస్తారు. కాయిన్స్ అవి ఫ్రీగా ఎందుకు ఇస్తున్నాం? టీమ్ బిజినెస్ డెవలప్ చేస్తున్నాం. కానీ ఆ వ్యక్తికి ఒక భరోసా చూపించాలి. ఆ వ్యక్తికి ఫ్యూచర్ ఏంటనేది ఒక చూపించాలన్నమాట. ఆ ఫ్యూచర్ కోసం ఆయనకి ఒక కాయిన్స్ అనేది ఆయన ఎర్న్ చేసుకోవడానికి ఆ కాయిన్స్ ఆయన రేపు పొద్దున్న అవి దాచుకొని ఆయన అమ్ముకునేలాగుంటే మంచి ఇన్కమ్ వచ్చేదానికి ఒక ఫ్యూచర్ ఇన్కమ్ అన్నమాట. అది మనం వర్క్ చేసుకున్నది ఏదైతే ఉందో అది స్పాట్ ఇన్కమ్. ఫ్యూచర్ ఇన్కమ్ అంతా కూడా మనకి ఈ ఐటీసీ కాయిన్స్ అనేది ఫ్యూచర్ ఇన్కమ్ అన్నమాట. లేదా ఆయన ఇమీడియట్ గా ఆయన క్యాష్ చేసుకుంటా అనుకుంటే ఇమీడియట్ గా కూడా ఆయన క్యాష్ చేసుకోవచ్చు. ఇంకొకటి సార్, యాక్చువల్ గా ఇది మనది డీసెంట్రలైజ్డ్ ప్లాన్ లో చేంజ్ అనేది ఉండదని చెప్పారు కదా సార్. ప్లాన్ లో ఏమి చేంజ్ అవ్వదు. కానీ కాయిన్స్ ఏదైతే ఉందో మనకి ఇస్తున్న ఫ్రీ కాయిన్ అది సెంట్రలైజ్డ్. ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది సెంట్రలైజ్డ్. గేమింగ్ ఏదైతే ఉందో అది సెంట్రలైజ్డ్. ఓన్లీ ప్లాన్ మాత్రమే డీసెంట్రలైజ్డ్ మాట. కాయిన్స్ అదే నిన్నటి వరకు ఫ్రీ అన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ సెకండ్ స్టార్ నుంచి 7th స్టార్ వరకు కాయిన్స్ అనేది కూడా అవన్నీ సెంట్రలైజ్డ్ అండి. వాళ్ళు రేపు పొద్దున్న కాయిన్లు ఇవ్వడం కూడా ఆపేయచ్చు, దాన్ని మనం ఏం చేయలేము. కానీ ఈ ప్లాన్ ఏదైతే ఉందో అది మాత్రం చేంజ్ అవ్వదు. ఏ ప్లాన్? రిఫరల్ అది ఎవరు జీవితంలో ఎవరు మార్చలేరు, ఎవరి వల్ల కాదండి. మీకు ఎన్ని కోట్ల ఐడీలు ఉన్నా ఈ ప్లాన్ ఎవరు మార్చలేరు. కానీ ఈ ఐటీసీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో సప్లై ఉన్నంత వరకు మాత్రమే. సప్లై అయిపోయిన తర్వాత మనకి కాయిన్లు ఉండడం ఉండదు.
కానీ ఇక్కడ ఉన్న కమ్యూనిటీ అందరూ కూడా ఆ కాయిన్కి అలవాటు పడిపోయి కొండం అమ్మడం ట్రాన్సాక్షన్ హెవీగా అవుతాయి అన్నమాట. రైట్ సార్. ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ ఎక్కువ అవుతాయో అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఈ సిస్టమ్ కూడా మనం చాలా హ్యాపీగా మనం అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు దాకా డైమండ్లు అవుతున్నారు, డైమండ్ కి అయినంత వరకు అందరితో పాటు కాయిన్లు వస్తున్నాయి, అంత స్పెషల్ ఏం లేదు. ఆ డైమండ్ అనే వ్యక్తికి ఒకసారి వస్తున్నాయి కాయిన్లు. కానీ ఇక్కడి నుంచి ఏంటంటే ప్రతి వారం కూడా మనకి 1400 కాయిన్లు వస్తున్నాయండి. అవును సార్. సో ఇదివరకు ప్లాన్ కంటే ఇంకా డెవలప్డ్ ప్లాన్ అన్నమాట. మన బిజినెస్ కూడా డెవలప్ చేసుకోవడానికి మన టీం అందరూ చెప్పుకోవడానికి ఎడిషనల్ ప్లాన్ ఇది. దాన్ని మనం పాజిటివ్ గా తీసుకొని పాజిటివ్ గా మన అందరికి కూడా మనం ఇంటిమేట్ చేద్దామండి. ఓకే సార్, షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మన ప్లాన్ లో ఏంటంటే సెంట్రలైజ్డ్ అండ్ డీసెంట్రలైజ్డ్ ఉంది. డీసెంట్రలైజ్డ్ అనేది ఇది ట్రాన్స్ ప్లాన్ ఏదైతే ఉందో రిఫరల్ లెవెల్ ఇన్కమ్ 10x ప్రోగ్రామ్ లైఫ్ లాంగ్ నేనున్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు అలాగే రన్ అవుతుంది. కంపెనీ ఉన్నంత వరకు, కంపెనీ పోయినా సరే ఎవడో ఏం చేయలేడు, ఆ ప్లాన్ అలాగే రన్ అవుతుంది. ఇంటర్నెట్ ఉన్నంత వరకు కూడా సిస్టమ్ అలాగే రన్ అవుతుంది అండి. సో దాన్ని ఎవరు కూడా మన బిజినెస్ చేయని, మన బిజినెస్ ఆగిపోయి ఏదంటామని అండి, కానీ ఆ ప్లాన్ మాత్రం అలా రన్ అవుతూనే ఉంటది అన్నమాట. ఇది ఎటువంటి గవర్నమెంట్ కానీ ఏది కూడా దీన్ని ఆపలేరండి. ఇది వెబ్సైట్ ఆపగలరు, అన్ని ఆపగలరు, ట్రాన్స్కాన్ ఆపలేరు కదా. వెబ్సైట్ కానీ బ్లాక్ అయిపోయింది, అన్ని అయిపోయింది, కానీ ప్రతి ఒక్క ట్రాన్స్కాన్ లో వీళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు, ట్రాన్స్కాన్ లో ద్వారా కూడా ఇది అవ్వచ్చు అన్నమాట. స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే సింపుల్ అండి. ఒకప్పుడు ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ ఎలా పుట్టిందంటే ఒక 2 కంపెనీల మధ్యన ఒక ఒప్పందం కోసం ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ రాసుకునేవారు అన్నమాట. ఆ స్మార్ట్ కాంట్రాక్ట్ ఏ విధంగా రాసుకుంటారు, ఇగో నేను ఈ విధంగా నేను గూడ్స్ ఇస్తాను, నేను ఇచ్చిన గూడ్స్ నాకు ఈ విధంగా ఇది రావాలంటే మనకు ఒక అగ్రిమెంట్ ఉండాలి. ఆ అగ్రిమెంట్ ఏంటంటే స్మార్ట్ కాంట్రాక్ట్. డీసెంట్రలైజ్ సిస్టమ్ ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ అప్పుడు అలా పుట్టిన ఇది. దాన్ని మనకి ఇప్పుడు ఈ మార్కెటింగ్ లో కూడా దాన్ని అదే స్మార్ట్ కాంట్రాక్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది దాని తాలూకు హిస్టరీ. సో స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది ఎవడు ఎడిట్ చేయలేరు, ఎవడు కూడా దాన్ని మ్యానిపులేట్ చేయలేరు, సో ఏది ఉండదు. సో ఏదైతే సిస్టమ్ ఉందో అది అలాగే రన్ అవుతూ ఉంటుంది అన్నమాట. అయితే స్మార్ట్ కాంట్రాక్ట్ ఎలా రాశారు అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా చూడండి, నేను చూసాను, మా ఫ్రెండ్స్ అందరూ సార్. మనం చూడాల్సిందే ఎక్కడ చూడొచ్చు? స్మార్ట్ కాంట్రాక్ట్ చూడండి వంశీ, ఒకసారి చూడండి, ఇక్కడ అడ్రస్ ఉంటుంది, స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఇది ఒకటి అండి, ఇక కాంట్రాక్ట్ కోడ్స్ అని ఉంది కదా సార్. IMTC టోకెన్ అని ఉంటుంది, IMTZ ఇది కాంట్రాక్ట్ నేమ్ మాట. ఓకే, ఇక్కడ IMTZ ఉన్నది కదా, కాంట్రాక్ట్ నేము. ఇగో ఫంక్షన్ చూడొచ్చు మీరు, ఎలాగ రిఫరల్స్ ఎలా వర్కౌట్ అవుతుంది. ఇదంతా కోడింగ్ రాసే వాళ్ళకి, కొంచెం నాలెడ్జ్ ఉండే వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట, ఇది స్టడీ చేయడం అంతా కూడా. సో ఆటోపుల్ ఎలా వర్కౌట్ అవుతుంది, సో ఇలాగా అంటే 3x3 రన్ అవుతుంటుంది అన్నమాట. ఇదంతా కూడా కోడింగ్ అన్నమాట. సో లెవెల్స్ కూడా ఎలాగ ఇది అవుతుంది, సో రీబర్త్ ఎలా పడుతుంది. సో అలాగే ఈ 12 లెవెల్స్లో కూడా ఏ ప్యాకేజెస్ ఉన్నాయి. ఇది ఎవడు కూడా మ్యానిపులేట్ చేయలేరు, దీన్ని ఎవరు హ్యాక్ చేయలేడు, దీన్ని ఎవరు ఎడిట్ చేయలేరండి. ఈవెన్ క్రియేటర్ కూడా ఎడిట్ చేయలేరు దీన్ని. ఒకసారి డిప్లాయ్ చేసి అప్ చేసిన తర్వాత ఈ విధంగా స్మార్ట్ కాంట్రాక్ట్ ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరు ట్రాన్స్కాన్ లో చూడొచ్చు. రీడ్ కాంట్రాక్ట్ కూడా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకుని చూసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో టెక్నికల్ సైడ్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి మన బేసిక్స్, మన హజీమ్ గారు, బాను వీళ్ళందరూ ఉంటారు, వీళ్ళతో బేసిక్స్ మనం వాళ్ళకి చెప్పచ్చు. సో టెక్నికల్లో వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఇప్పుడు మీ ఫిలిపీన్స్లో ఎవరైతే మీ ఫ్రెండ్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా టెక్నికల్ సైడ్ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి ఇమీడియట్ నాలెడ్జ్ ఉంటుంది. సో వాళ్ళు మనం చెక్ చేసుకోమనొచ్చు, చూపించి బాబు మీరు ఇలా చూడండి అని చెప్పేసి మనం వాళ్ళకి ధైర్యం చెప్పామనుకోండి, వాళ్ళు చెక్ చేసుకుని స్టడీ చేస్తారు. ఏదైనా వాళ్ళు చెప్పి అది ఏమైనా ప్రాబ్లం ఉన్నా, స్మార్ట్ కాంట్రాక్ట్ లేదా రాంగ్ ఉన్నా, ఇలాంటి మీటింగ్స్లో మీరు అడగచ్చు. అది ఎక్కడైనా తప్పు ఉందా ఏంటనేది మనం క్లియర్గా మనం ఇచ్చేయచ్చు మాట. సో అది ఛాలెంజింగ్, ఎందుకంటే మీరు దిగే ముందు సో మన ఫేస్ వాల్యూ చాలా చాలా ఇంపార్టెంట్ డబ్బుల కన్నా. సో మనకు చాలా ఎటువంటి మచ్చ కూడా రాకూడదు అన్నమాట. అందుకని నేను నా తాలూకా టెక్నికల్ టీం ఎవరైతే ఉన్నారో మొత్తం అంతా స్టడీ చేశారు, చూశారు. అక్కడ కెనడాలో ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఇది ఎలా డిప్లాయ్ చేశారు, ఎలా చేశారు ఏంటి అనేది మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ క్రియేట్ అయిన తర్వాతే మేము దీన్ని
మార్కెట్లో మా ఫేస్ వాల్యూతో ముందు తీసుకెళ్తున్నామండి. అది గోపికృష్ణ గారు. సో ఇంకెవరికైనా ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? ఒప్పో F15 అని ఉన్నారు ఆయన, మరి నేమ్ పెట్టుకోలేదు సార్. మీరు ఎవరైనా క్వశ్చన్ అడిగే వాళ్ళు కొంచెం నేమ్ పెట్టుకోవాలండి. నేమ్ పెట్టండి. నెక్స్ట్ అలాగే మీరు వీడియో కూడా ఆన్ చేసి మాట్లాడండి. గోపికృష్ణ గారు ఎలాగైతే చూసి మాట్లాడుతున్నారో అలాగే డైరెక్ట్ గా మనం మాట్లాడుకుంటే ఎవరు మాట్లాడుకుంటే తెలుస్తుంది. హలో, నేమ్ పెట్టుకోవాలి. Yes, yes. నెక్స్ట్ కెమెరా కూడా ఆన్ చేసుకోండి. యా హాయ్ హాయ్ సార్. ఎస్ ఎస్ Hi అండి. హాయ్ అండి. నా పేరు అశోక్ కుమార్ రెడ్డి అండి. ఎస్ అశోక్ కుమార్ గారు. బెంగళూరు నుంచి చేస్తున్నాను. నేను కృష్ణారెడ్డి వాళ్ళ బామ్మర్ది, ఓకే ఓకే ఓకే. ఆహా. వాళ్ళ అక్క కొడుకు. ఓ గ్రేట్ గ్రేట్. ఆహా. సో కృష్ణారెడ్డి యాక్చువల్లీ మా గురువు, మా ఫ్రెండ్, మా ఇదండి. ఓకేనండి, తెలుసండి, నాకు చెప్పారు. వెరీ నైస్. సో 3 days బ్యాక్ మా మామ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసినాడు నాకు దీని గురించి. సో నేను మా ఫ్రెండ్స్ అంతా యాక్చువల్ గా లాస్ట్ మీటింగ్ లో ఎస్టర్డే నైట్ ఒక 20 members తీసుకొని వచ్చాను. నేను జాయిన్ అయ్యి విన్నారన్నమాట. సో వాళ్ళు ప్రాబబుల్ గా వాళ్ళు రైస్ చేస్తా అంటే క్వశ్చన్ వచ్చి, ఇంతకు ముందు మనకి ఐడియా ఉండి ఉంటుంది, హైదరాబాద్ లోనా బెంగళూరులోనా క్యూనెట్ అని ఒకటి ఉండింది కదా. 100% అవును. సో దాంట్లో ఏదో ఫ్రాడ్ జరిగింది, ఇది కూడా చైన్ బిజినెస్ కదా. సో ఏం రిస్క్ ఎలా ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్తే వాళ్ళు 2 days అటెండ్ అయ్యారు. అభిరామ్ గారు ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు. సో మళ్ళీ ఇంగ్లీష్ లో కూడా ఇంగ్లీష్ మంది ఉంది కదా, 9 to 10:30కి స్టార్ట్ అవుతుంది, అది కూడా ట్రై చేశారు. సో నా క్వశ్చన్ ఏమంటే ఇక్కడ, సో దీంట్లో వాళ్ళు విన్నప్పుడు ఏమి క్లియరెన్స్ గా ఉంది, ఎందుకంటే మనము లైక్ బిట్ కాయిన్ లాగా ట్రోన్ కాయిన్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ప్లస్ మన బిజినెస్ ని 3 levels లో మనం తీసుకెళ్తున్నాము. వాళ్ళ క్వశ్చన్ ఏమంటే లైక్ ఇది కూడా చైన్ బిజినెస్ లాగానే ఉంది, మేము క్యూనెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి చాలా లాస్ అయిపోయాము. సో అది ఫ్రాడ్ కంపెనీ అని తెలిసి పోలీస్ రైడ్స్ కూడా జరిగినాయి హైదరాబాద్ లో కూడా. సో ఈవెన్ నేను కూడా అటెండ్ అయ్యాను ఆ మీటింగ్స్ కి. హైదరాబాద్ లో నేను వర్క్ చేస్తా ఉంటే మైండ్ స్పేస్ లో, ఇప్పుడు నేను బెంగళూరు షిఫ్ట్ అయ్యాను. సో క్వశ్చన్ ఏమంటే సార్, మనకి క్యూనెట్ కి మన డ్రోన్స్ కి డిఫరెన్స్ చెప్తారా? నాకు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను వాళ్ళకి. షూర్ అండి. క్యూనెటే కాదండి, ఇండియాలో చాలా కంపెనీస్ వచ్చాయి, ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా వచ్చాయి. వీ హ్యావ్ డన్ వెరీ గుడ్ కంపెనీస్ కూడా మేము చేశాను. నేను మొనావి అనే ఒక కంపెనీ చేశానండి. ఓకే, ఇట్స్ ప్యూర్లీ హెల్త్ బేస్డ్ కంపెనీ అది. ఓకే. ఇప్పుడు ఈ రోజు మీ బెంగళూరులో వివా అనే కంపెనీ ఏదైతే ఉందో అందులో వివా అండి. యా, నేను చెప్పడం మర్చిపోయానండి. వివా కంపెనీ అదే, లైక్ వివాలో ఉన్న అభిలాష్ థామస్ గారు కానీ, ప్రేమ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా మొనావి నుంచి వచ్చారన్నమాట. ఓకే ఓకే. సో మొనావిలో ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అదే కాపీ పేస్ట్ ఇన్ వివా, ఇండియన్ కంపెనీ. సో అది కూడా బాగా అవుతుంది. వెల్నెస్ కదండి అది ప్రోగ్రామ్. వెల్నెస్. సో అలాంటి మంచి కంపెనీ అండి, చాలా హెల్త్ కి సంబంధించి మంచి కంపెనీ మాట. సో అలాంటి కంపెనీని కూడా క్లోజ్ చేయడం జరిగిందండి గవర్నమెంట్. సో వీ హ్యావ్ డిడ్ లాట్ ఆఫ్ వర్క్ మాట. నేను హైదరాబాద్ లో ఆఫీస్ ఓపెన్ చేశాను, చాలా మంచి సర్వీస్ చేశాను, చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ కి బాగా మంచిగా ఇదైంది, అంతా ఇదైంది. కాకపోతే మన ఇండియన్ లా ప్రకారంగా ఈ చైన్ సిస్టమ్ కి చాలా నెగిటివ్ అండి. సో వేరే కొన్ని కంట్రీస్ లో అయితే చాలా పాజిటివ్ గా తీసుకుంటారు అన్నమాట. అవునండి, చాలా పాజిటివ్ గా తీసుకుంటారు, అదంతా చాలా దీనిగా ఉంటది. అయితే క్యూనెట్ లో ప్రాబ్లం ఏంటంటే అండి, అది ప్యూర్లీ మనీ గేమ్ కింద అయిపోయింది. అది మనీ సర్క్యులేషన్ మనీ గేమ్ కింద అయిపోయింది. సో మనీ గేమ్, మనీ సర్క్యులేషన్ జెన్యూన్ ఇదైనా ప్రాబ్లం కాదు. వాళ్ళకంటూ ఒక ఆఫీస్ ఉంటుంది, వాళ్ళకంటూ సెటప్ ఉంటుంది, వాళ్ళ ఐడీస్ ఎవరైనా బ్లాక్ చేయొచ్చు, వాళ్ళ అన్ని కూడా వాళ్ళ హ్యాండిల్లో ఉంటాయి అన్నమాట. డబ్బులంతా కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ లోకి వస్తే ఆ బ్యాంక్ అకౌంట్స్ నుంచి ట్రాన్సాక్షన్ చేస్తారు. సో గవర్నమెంట్ కూడా వాళ్ళు కంపల్సరీ ట్యాక్సెస్ పే చేయాలి. సో వాళ్ళు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నిటి మీద ట్యాక్సెస్ పే చేయాలి. సో చాలా చాలా నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయండి. అవునండి. సో దానివల్ల ఏంటంటే దానికి ఓనర్ ఎవరు ఏంటంటే ఈజీగా వాళ్ళు పట్టుకుంటారు, ఈజీగా వాళ్ళని ఇది అవుతుంది అన్నమాట. వేరే కమింగ్ టు అవర్ ఇది ఏంటంటే, ఇది స్మార్ట్ కాంట్రాక్ట్, ఎవ్రీథింగ్ పియర్ టు పియర్. ఇక్కడ ఎవరైతే ఉన్నామో అందరూ కూడా ఇదే, దీన్ని ఎవరు కూడా గవర్నమెంట్ దీన్ని హ్యాక్ చేయలేరు, ఎవరు ఇది అవ్వదు మాట. ఇదంతా పియర్ టు పియర్ రన్ అవుతుంది. ఇది ఒక డీసెంట్రలైజ్ సిస్టమ్ మాట ఇది. ఇప్పుడు బిట్ కాయిన్ ఎవరు ఎలాగైతే చేయలేరో అలాగే అదే విధంగా మన దీన్ని కూడా ఎవరు కూడా ఏం చేయలేరు అన్నమాట. ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ కూడా ఎవరు ఏం చేయలేరు. అయితే ద థింగ్ ఈజ్, క్యూనెట్ తోటి మనం పోల్చకూడదు. క్యూనెట్ అనేది ఒక నెట్వర్క్ ప్యూర్లీ MLM బేస్ చేసుకొని, అది సిస్టమ్ చాలా డిఫరెంట్ సిస్టమ్ అండి. కాకపోతే మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది అందులోని, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ అదన్నీ ఉంటాయి. కానీ ప్యూర్లీ మనీ గేమ్ అది.
ప్లస్ అది ఇండియన్ రూపీస్, ఇండియన్ లా ప్రకారంగా అది చేయకూడదు, అలా ఉండకూడదు ఇది. సో మన దానికి వచ్చేటప్పుడు ఇది ఇంటర్నేషనల్ గా మనం ఎవరు ఎక్కడైనా సరే మనం ఎక్కడ ఎవరినైనా మనం ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఫ్యూచర్ లో మన ఆంధ్ర తెలంగాణలో ఇలా బ్యాంక్ అయినా సరే ఎవరెవరు ఎక్కడెక్కడైనా సరే బిజినెస్ చేసుకోవచ్చు. ఓకే కొన్ని ఏరియాస్ లో కొంచెం పాజిటివ్ ఉంటుంది, కొన్ని ఏరియాస్ లో నెగిటివ్ ఉంటుంది. ఓకే సో మీ అందరి ముందు ఒకటి చెప్తున్నానండి, ఇది కూడా ఒక విధంగా చెప్పాలంటే MLM టైపే. మనం ఒకరు స్పాన్సర్ చేసాం, వాళ్ళ దగ్గర మనకి ఇన్కమ్ వచ్చింది, వాళ్ళు ఇంకొకరు స్పాన్సర్ చేశారు, వాళ్ళకి ఇన్కమ్ వచ్చిందంటే ఇట్ ఈస్ ఆల్సో లైక్ MLM. సో ఏం చెప్తున్నానంటే దిస్ ఈజ్ నాట్ ఏ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఆర్ మనీ గేమ్ కాదు, ఇది ఒక క్రౌడ్ ఫండింగ్. ఎంతమంది క్రౌడ్ ఇందులో వస్తూ ఉంటారో, ఎంతమంది అయితే ఈ ITC కాయిన్స్ ఎంతమంది అయితే వాడుతూ ఉంటారో ఆ కాయిన్ రేట్ అనేది బాగా పెరుగుతుంది. రేపు పొద్దున్న మనకి ఫ్రీగా ఇస్తున్న స్టార్ట్అప్ గా ఇస్తున్న 100 ITC కాయిన్స్ ఏవైతే ఉన్నాయో, రేపు పొద్దున్న అది ఒక 10 సెంట్ అయితే 10 టైమ్స్ అయిపోయినట్టే, ఒక $1 అయిందంటే 100 టైమ్స్ అయిపోయినట్టే, అవునండి. ఒక $10 అయిపోయిందంటే 1000 టైమ్స్ అయిపోయినట్టే. సో ఆ విధంగా మన కాయిన్ పెంచుకోవడానికి ఫ్యూచర్ లో ఒక పెద్ద అసెట్ కింద మనం చెప్పుకోవాలన్నమాట అందరికీ. సో మనకి ITC కాయిన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి దాన్ని భరోసా చేసుకుని మనం టీం బిల్డ్ చేసుకుంటూ మన ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వడమేనండి, అంతే. అదేనండి, లైక్ నా ఫ్రెండ్స్ సర్కిల్లో బెంగళూరులో వర్క్ చేసే వాళ్ళు అందరూ సో క్యూనెట్ ట్రై చేశారు. ప్లస్ వివా థామస్ గారు చెప్పారు కదా మీరు, అభిలాష్ థామస్, ఆయన. నెక్స్ట్ ఇంకొక అతను ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ప్రవీణ్ అని, చాలా మంది ఉన్నారు. వివా ఇది ఏమది ఇండస్ వివా, ఇండస్ వివా, లైక్ కాఫీ బ్యాగ్స్, నెక్స్ట్ జ్యూస్ పల్స్ అని డిఫరెంట్ మన అమెజాన్ ఫారెస్ట్ లో నుంచి వాళ్ళు తీసుకొని వచ్చేసి మేము అవన్నీ ట్రై చేసామండి. మా ఫ్రెండ్ సర్కిల్ లో అందరూ ట్రై చేసినారు, కానీ తక్కువ మంది ఇన్వెస్ట్ చేసినారు, ప్లస్ కొలాప్స్ అయిపోయింది అనమాట. సో వీళ్ళు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది, అది కూడా మనకి ఇప్పుడు దీంట్లో బెనిఫిట్ ఏమంటే వీ కెన్ జాయిన్ విత్ లో బడ్జెట్. సార్ ఇక్కడ ఒకటండి, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా ఒక వ్యక్తిని జాయిన్ చేసాం అనుకోండి, మన ప్రొడక్ట్ గురించి చాలా డీటెయిల్ గా అన్ని చెప్పాలి, ప్లస్ ఆ ప్రొడక్ట్ వాడి ఇంటికి తీసుకుని వెళ్ళి పంపించాలి. సో ఆ ప్రొడక్ట్ కానీ ఏమాత్రం ఎక్స్పైర్ అయినా, లేకపోతే వాడు ఒకటి వాడిపోయి ఇంకోటి వాడినా సరే చాలా ప్రాబ్లం, ఏమైనా హెల్త్ కాంప్లికేట్ అయింది అనుకోండి, అది చాలా ప్రాబ్లం వస్తుంది. సో అంటే ఒక్కొక్క బాడీ, ఒక్కొక్క మెటబాలిక్ సిస్టమ్ ఒక్కొక్కలాగా ఉంటుంది అన్నమాట, కొన్ని డిఫరెంట్గా ఉంటుంది. సో హెల్త్ ప్రొడక్ట్ లో కూడా వీ హ్యావ్ ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్. సో అది అంతా కూడా డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ అది. సో ప్లస్ రెవెన్యూ షేరింగ్ మోడల్ కూడా చాలా తక్కువ. సో కంపెనీ కొంత డబ్బులు తీసుకుంటుంది, ఆ ప్రొడక్ట్ ఒక $500 తయారైంది అనుకోండి, దాన్ని $2000 కింద చూపిస్తారు, ఆ $1500 అంతా కూడా దీనిలో ఉంటుంది. సో అకార్డింగ్ టు లా ప్రకారంగా అలా చేయకూడదు అన్నమాట. సో ఈ అమౌంట్లన్నీ కూడా ట్యాక్స్లు పే చేయాల్సి ఉంటుంది. రేపు పొద్దున్న కొన్ని రోజులు పే చేసి రెవెన్యూ షేరింగ్ ఏమైనా ప్రాబ్లం వచ్చి ట్యాక్స్ పే చేయకపోతే మళ్ళీ అది కంపెనీ ప్రాబ్లం ఉంటుంది, ఏదో రోజు కంపెనీ క్లోజ్ అయిపోతే మళ్ళీ లీడర్స్ అందరికి ప్రాబ్లం ఉంటుంది. అలా డిఫరెంట్ ఇవి ఉన్నాయండి. దేర్ ఆర్ సమ్ పాజిటివ్స్ అండ్ దేర్ ఆర్ సమ్ నెగటివ్స్ గానీ. కానీ మన స్మార్ట్ కాంట్రాక్ట్ లో ఎందుకంటే ఎవరు కూడా దీన్ని ఆపలేరు. నన్ను తీసుకుని వెళ్ళి లోపల కూర్చోబెట్టి నా మీద ఎవరైనా కేసు ఫైల్ చేసి నేను లోపల ఉన్నా సరే, లేకపోతే రాజలింగం గారిని ఏమైనా ప్రాబ్లం చేసి క్రియేట్ చేసినా సరే, ఈ డిప్లాయ్ ఏదైతే చేసి ఉన్నారో దీన్ని ఎవరు ఆపలేరండి. ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ ఎవరు ఆపలేరు అనమాట. దీనికి ట్యాక్సెస్ గట్రా ఏం చేయాలి. కానీ ఎప్పుడైతే మీరు బ్యాంకుకి డబ్బులు పంపించుకుంటారో 20 lakhs అండ్ అబౌవ్ ఎప్పుడైతే ట్యాక్స్ పంపించుకుంటారో అప్ టు 30% దాకా మనం గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయాలన్నమాట. అదే మన కాయిన్స్ ఇంటర్నల్ గా ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా అక్కడ ట్రాన్ ఉంది, నా ట్రాన్ మీకు పంపించుకున్నాను, మీ దగ్గర నేను క్యాష్ తీసుకున్నాను, మీ ట్రాన్ ఏమొచ్చి లక్ష్మణ్ గారు పంపించారు, ఆయన దగ్గర మీరు క్యాష్ తీసుకున్నారు, అలా ఇంటర్నల్ ట్రాన్సాక్షన్ చేసుకున్నప్పుడు అంతా పర్వాలేదు. కానీ ఎప్పుడైతే మనం దాన్ని బ్యాంకుకి పంపించుకుంటామో కంపల్సరీగా మనం ట్యాక్స్ అనేది పే చేయాలన్నమాట. సో అకార్డింగ్ టు కాయిన్ స్విచ్ తాలూకా లీగాలిటీస్ ఏవైతే ఉంటాయో, సో ట్రేడింగ్ తాలూకా రూల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని మనం ట్యాక్స్ పే చేసుకోవాలండి. ఇండియన్ లా ప్రకారంగా, దీని ప్రకారంగా ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా మనం ట్యాక్స్ పే చేసుకొని దాన్ని మనం క్యాష్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదండి. సో ఇది ఏంటంటే మనం ఇంటర్నేషనల్ గా మనం బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు. సో ఇంకోటి ఎప్పుడు కూడా మన అభిరామ్ గారు చెప్తుంటారు, ఆల్వేస్ బీ పాజిటివ్, గో ఫర్ ద నెక్స్ట్. 10 మంది దగ్గరికి వెళ్ళి 10 మంది నెగిటివ్ చెప్పారు, నో ప్రాబ్లం, గో ఫర్ ద నెక్స్ట్కి వెళ్ళిపోండి, నెక్స్ట్ స్టేట్కి వెళ్ళిపోండి, లేదా నెక్స్ట్ కంట్రీలోకి వెళ్ళిపోండి. ఇది వరల్డ్ ఈజ్ ఎ వెరీ బిగ్, ఎవరు ఎక్కడైనా జాయిన్ చేసుకోవచ్చు. సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేయండి, కానీ వాళ్ళు ఫోర్స్ గా మాత్రం చేయకండి. అవునండి. మీరు మన ఇదేంటంటే మన బాధ్యత ఏంటంటే సిస్టమ్ చెప్పడం మాత్రమే.
ఇది ఎంత క్లారిటీగా ఉంది, ఎంత క్లియర్గా ఉన్నదని మన సబ్జెక్ట్ సిస్టమ్ చెప్పాలి. నచ్చిన వాళ్ళు మనతో ట్రావెల్ అవుతారు, నచ్చలేని వాళ్ళు ఎవరిని కూడా మనం ఫోర్స్ చేయకూడదు. అంతే. అవునండి. సో ఆ విధంగా Okay మనం అండి. వర్క్ చేసుకుంటూ వెళ్ళాలండి. దట్స్ ఇట్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. నెక్స్ట్ తాటి పోతురాజు గారు. ఎస్ వీడియో ఆన్ చేసుకోండి. సార్ నేను రవీంద్ర గారిని అండి. ఏమండి? సార్ నేను రవీంద్ర గారిని సార్, డాక్టర్ రవీంద్ర రవీంద్ర గారు నమస్తే, బాగున్నారా? బాగున్నాను సార్, బాగున్నా. అది మొబైల్ సిగ్నల్ లేదు సార్, నో ప్రాబ్లం. అందుకే కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఏమండి? హలో సార్ చెప్పండి సార్. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. హలో వాయిస్ రవీంద్ర కట్ గారు. అయింది కదా, సిగ్నల్ లేనట్టుంది ఆయనకి. రవీంద్ర గారు. సార్ హలో సార్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు వాయిస్ క్లారిటీగా ఉందండి నా వాయిస్? క్లారిటీగా ఉంది చెప్పండి సరే, సార్. మీరు వీడియో ఆఫ్ చేసుకోండి రవీంద్ర గారు, అప్పుడు మీకు వాయిస్ కొంచెం వస్తుంది. వీడియో ఆఫ్ చేసుకోండి, మీకు కొంచెం మాట్లాడండి సార్. అంటే ఇప్పుడు తెలంగాణలో border లో ఉన్నాం సార్. ఇప్పుడు తెలంగాణ border లో ఆంధ్ర తెలంగాణ బార్డర్ ఎలాగా, ఇప్పుడు రాజమండ్రికి అసరావుపేట బార్డర్ సార్ తెలంగాణ, ఆ border లో ఉన్నాను. కొంచెం వీక్ గా ఉంది నెట్వర్క్ నో అనేది. ప్రాబ్లం చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఏం లేదు సార్, ఫీల్డ్ కి వచ్చాం, బయట ఉన్నారు. అంటే నా డౌన్ లైనర్స్ కూడా ఫీల్డ్ కి వచ్చాం, బయట ఉన్నాము. చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగానే ఉంది. అయితే నా డౌన్ లైన్ లో ఇప్పుడు డైమండ్ వర్క్ ప్యాకేజెస్ బై చేస్తే ఏంటి, ఎలాగుంటది? మనం పెట్టుబడి పెడుతున్నాం కదా సార్ ఇప్పుడు డైమండ్ వర్క్. అవును. ఆ డైమండ్ వర్క్ పెట్టుబడి పెడుతున్నాం. ఆ డైమండ్ పెట్టుబడి పెట్టిన అమౌంట్ ఎప్పటి వరకు వస్తుంది? మనకి ఆ పెట్టుబడి పెట్టిన దానికి ఎన్ని రేట్ల వరకు, ఎప్పటి వరకు మనకి పూర్తి అమౌంట్ ఎప్పటి వరకు వస్తుంది అనేది ఒక మాస్టర్ క్వశ్చన్ వేశారు సార్ మాకి. ఓకే అది ఒకసారి మాకు క్లారిటీగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ కొంచెం. సార్, ప్రెసెంట్ డైమండ్ ఎవరైతే జాయిన్ అవుతారో అది 1,02,000 రూపాయలు చిల్లర అవుతుందండి. సో మీకు అందరికీ తెలుసు ఆ డైమండ్ జాయినింగ్ రెఫరల్కి ఎలాగెళ్తుంది, లెవెల్ ప్రోగ్రామ్ ఎలాగెళ్తుంది, 10x ప్రోగ్రామ్ ఎలాగెళ్తుంది అనేది మీకు అందరికీ తెలుసు. సో డైమండ్ అనే వ్యక్తికి ఎవ్రీ వీక్ కూడా 1,400 ఐటీసీ కాయిన్లు ఇవ్వడం జరుగుతుందండి. 1,400 ఐటీసీ కాయిన్స్. అవును సార్. సో దానికి కొంచెం టాస్క్ అది ఉంటుంది. ఆ కంపెనీ ఏదైతే చెప్పిందో అది మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. సో ఆ 1,400 ఐటీసీ కాయిన్స్ కూడా ఆయన ఇమ్మీడియట్ గా స్వాప్ చేసుకొని ఆయన ట్రాన్ కింద కన్వర్ట్ చేసుకొని క్యాష్ చేసుకోవచ్చు. అది రేట్ కూడా ఫ్లక్చువేషన్. ప్రెసెంట్ అయితే 1.2 1.3 సెంట్స్ ఉందండి. ఓకే సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 ఐటీసీ కాయిన్లు ఇస్తే దగ్గరగా 39-40 కాయిన్లు వస్తున్నాయి. మొన్నటిదాకా 28 29 వచ్చేది, తర్వాత 30 వచ్చేది, 35 వచ్చేది, ఇప్పుడు 40 వస్తున్నాయి. ఫ్యూచర్ లో 50 రావచ్చు, 100 కాయిన్లు కూడా రావచ్చు. ఇది డిపెండ్స్ మాట. సో ఆయన ఎప్పటికప్పుడు ప్రతి వారం కూడా ఆయన కాయిన్లు క్యాష్ చేసుకొని ఆయన ఇచ్చేసుకోవచ్చు. అంటే ప్రతి వీక్ మార్చుకోవాలా సార్? ఎవ్రీ వీక్ కూడా ఆయన కాయిన్‌ని కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా గేమ్స్ ఆడుకోవచ్చు, లేదంటే కన్వర్ట్ చేసి క్యాష్ కిందన ఆయన ఇచ్చేసుకోవచ్చు మాట. లేదా ఆయన హోల్డింగ్‌లో పెట్టుకోవచ్చు, లేదా పూల్‌లో పెట్టుకోవచ్చు. అవన్నీ కూడా మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో నేర్పించాలి. లేదండి నాకు డబ్బులు పెట్టండి, నాకు ఎవ్రీ వీక్ డబ్బులు కావాలనుకుంటే ఆ 1,400 కాయిన్లు కూడా ఆయన క్యాష్ చేసుకోవచ్చు. లేదండి నాకు ఇమ్మీడియేట్‌గా డబ్బులు కావాలంటే ఆయన ముగ్గురు డైమండ్ గాని జాయిన్ చేశాడు అనుకోండి, ఆయన డైమండ్ డబ్బులు ఆయనకు వచ్చేస్తాయి. ఆయన డైమండ్ డబ్బులు ఆయనకు వచ్చేస్తూ ఎవ్రీ వీక్ కూడా 1,400 కాయిన్లు వస్తాయి మాట. 10x ప్రోగ్రామ్ లో కూడా డిపెండ్స్ ఆన్ జనాల తాలూకా జాయినింగ్ బేస్ చేసుకొని ఎంతమంది అయితే వరల్డ్ వైడ్ గా డైమండ్ జాయిన్ అవుతుంటారో ఆ డైమండ్ జాయిన్ అవుతున్న కొద్దీ 10x ప్రోగ్రామ్ లో వాళ్ళకి ఫస్ట్ 2 ఇన్కమ్ వస్తుంది, తర్వాత రీబర్త్ వస్తుంది. అలాగా ఆయనకి 15 రీబర్త్లు వస్తాయి. 15 రీబర్తుల మీద ఇంటూ 2 times అంటే వాళ్ళు పెట్టిన ₹1,00,000 కూడా 10 లక్షల రూపాయలు మెల్లిమెల్లిగా ఆయనకి కంపల్సరీగా రావడం జరుగుతుందండి. అది ఎప్పుడు వస్తుందని చెప్పలేము. అదంతా కూడా ఈ కంపెనీలో జాయిన్ అయిన ఆయన వర్క్ చేసే దాన్ని బట్టి కాదు, టోటల్ గా కంపెనీలో వస్తున్న జాయినింగ్ బేస్ చేసుకొని ఆయనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుందండి. అది మనం క్లియర్ గా వాళ్ళకి చెప్పాలన్నమాట. అదే సార్ అది మన రవిరెడ్డి గారి ద్వారా మాట్లాడించాము. ఓకే ఓకే
అదే రవిరెడ్డి గారి ద్వారా ఎక్స్ప్లెనేషన్ చేయించాను సార్ ఆల్రెడీ. అదే వెరీ క్వెషన్ గుడ్, వెరీ ఇప్పుడు గుడ్. మీటింగ్‌లో ఒకసారి రైజ్ చేద్దామని మాట్లాడాను సార్. ఓకే. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఎస్. రవిరెడ్డి గారిది ఈరోజు సాయంకాలం 6:30కి తమిళ్ ప్రోగ్రామ్ ఉంది. సో సేమ్ ఐడియా అండి. ఎవరైనా సరే ఉంటే కంపల్సరీగా తమిళ్ ప్రోగ్రామ్‌లో కూడా రండి. సో ఆల్మోస్ట్ 117 అయింది. సో ఇంకొక ఫైనల్‌గా మెయిన్ విషయం చెప్పాల్సింది ఏంటంటే, కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రైవేట్ కీ ఏదైతే ఉందో, ఆ ప్రైవేట్ కీ చాలా జాగ్రత్తగా మీరు స్టోర్ చేసుకోవాలండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ మొబైల్ పోయినా, లేకపోతే మీ మొబైల్ ఎక్కడైనా వాటర్‌లో పడి అది ఇదైపోయినా సరే, లేకపోతే యాప్ ఏదైనా డిస్ట్రాయ్ అయినా ఏదైనా అయిందనుకోండి, మీ ప్రైవేట్ కీ గాని లేకపోతే వేరే మొబైల్‌లో ఇన్‌పుట్ చేసుకోలేరు. ఇక్కడ మీ అప్లైన్ అడిగినా, లేకపోతే ఎవరిని అడిగినా ఒక్కసారి గాని మీ ప్రైవేట్ కీ గాని మిస్ అయిందంటే మాత్రం మళ్ళీ మీ అకౌంట్ మళ్ళీ మీరు యాడ్ చేసుకోలేరు. ఆ ప్రైవేట్ కీ పోవడం వల్ల ఆ డబ్బులు మళ్ళీ ఇంకా అప్లైన్‌కి వెళ్ళిపోతాయో లేకపోతే అలాగే ఉండదండి. లైఫ్ లాంగ్ ఆ ప్రైవేట్ కీ లోపల మీ వాలెట్ ఏదైతే ఉందో ఆ వాలెట్ అలాగే ఉంటుంది. ఎప్పుడైతే మీ ప్రైవేట్ కీ పెట్టుకుంటారో వేరే మొబైల్‌లో అప్పుడే మీ అమౌంట్ అందులోకి వస్తదన్నమాట. సో దాని గురించి కూడా సెపరేట్ సెక్షన్ మనం పెట్టుకుందాం ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయినోళ్ళందరూ కూడా ఆ ప్రైవేట్ కీ ఎలా తీసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది కూడా నేర్చుకోండి. అలాగే 12 డిజిట్ సీడ్ కూడా ఉంటుంది. ఆ 2 కూడా మీరు చాలా జాగ్రత్తగా మీరు స్టోర్ చేసుకోవాలండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ జనాలు జాయిన్ చేయడం, బిజినెస్ చేయడం అది కాదు. వీటిలకన్నా ఇంపార్టెంట్ అంటే కొన్ని బేసిక్స్ ఏవైతే ఉన్నాయో, ఆ బేసిక్స్ చాలా చాలా ఇంపార్టెంటు. వీలైతే రేపు ఓన్లీ దాని మీద మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుందామండి. ఓకే. ఈ ప్రైవేట్ కీ అది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఆల్మోస్ట్ 38 మెంబర్స్ దాకా మనకి వచ్చారు. సో రేపు మెంబర్స్ ఎవరైతే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఫస్ట్ టైమ్ చాలా రోజుల తర్వాత ఈ కోవిడ్ టైంలో టోటల్‌గా పర్మిషన్స్ అన్నీ తీసుకొని మా ఆసరా ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆసరా తరపున మేము రేపు 18థ్, 19థ్ హైదరాబాద్‌లో హోటల్ ఏంటది? లియోనియా హోటల్. ఇట్స్ బిగ్ రిసార్ట్ మాట. దాంట్లో ఏంటంటే 2 డేస్ 1 నైట్ ప్రతి ఒక్కరికి స్టే ఉంటుంది. సో దానికి ఓన్లీ డైమండ్స్ ఆర్ అబవ్ మాత్రమే దానికి రావాలండి. ఓన్లీ ఎందుకంటే 100 మంది మాత్రమే కాబట్టి, సో అన్ని స్టేట్ల నుంచి అందరం అంతా కలిపి ఓన్లీ 100 మందే. సో అంతకన్నా ఎక్కువ మంది అవ్వడానికి అవ్వదు. సో అందరూ కూడా ఆర్ఆర్ టీమ్ ఫ్రీడమ్‌లో రిజిస్టర్ చేసుకోండి. సో మీ అప్లయన్స్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోండి. సో మొత్తం టోటల్‌గా అందరం కూడా అక్కడ కలిసి అక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే అచీవర్స్ ప్రోగ్రామ్ కాదండి. ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ మాట. సో ఫస్ట్ డే ముందు రోజు 18థ్ ఏమవుతుందంటే ఈవినింగ్ అవార్డ్ ఫంక్షన్ ఉంటుంది. మా ఆసరా తరపున మొత్తం టోటల్‌గా ఈ కోవిడ్ టైంలో ఎవరెవరైతే సర్వీస్ చేశారో వాళ్ళందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అవార్డ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఆ రోజు టోటల్‌గా మన ట్రాన్స్ తాలూకా ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుందండి 3 గంటలకి. 3 గంటలకి ప్లాన్ ప్రెజెంటేషన్ తర్వాత అవార్డ్ ఫంక్షన్ ఉంటుంది. అవార్డ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత నైట్ ఒక గాలా డిన్నర్ ఉంటుంది. అందరం కూడా ఒక గెట్ టుగెదర్ మంచి డిన్నరు, ఫుల్ మ్యూజిక్ అవన్నీ ఉంటుంది. సో నైట్ గాలా డిన్నర్ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 9:30 నుంచి 1:30 వరకు ప్యూర్లీ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుందండి. మొత్తం అంతా లైవ్‌లో మొత్తం ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. మనం డౌన్లోడ్ చేసుకోవాలి, బ్లాక్ చైన్ అంటే ఏంటి, స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఎలా స్వాపింగ్, ఎలా పూలింగ్ చేసుకోవాలి, జస్ట్ స్వాప్ కూడా ఎలా మనం ఇచ్చేసుకోవాలనేది టోటల్‌గా మనకి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్‌కి యాక్చువల్‌గా ఫారినర్స్ వద్దాం అనుకుంటున్నారు కానీ రావట్లేదు కాబట్టి వాళ్ళు మనం ఆల్బర్ట్ మ్యూర్ గారు గాని, లేకపోతే రాజలింగం గారు గాని వీళ్ళందరూ కూడా మనకి లైవ్‌లో వాళ్ళకి మనకి వాళ్ళు జూమ్‌లో లైవ్‌లో వాళ్ళు మనకి మొత్తం కొంత ఫ్యూచర్ ప్లానింగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ ప్రోగ్రామ్‌లో చెప్పడం జరుగుతుందండి. సో ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇంకేమైనా డిస్కషన్ చేసుకోవాలనుకుంటే 1 to 1 అందరం కూడా సాయంకాలం 4:30 వరకు జనరల్ డిస్కస్ చేసుకొని డిస్పాచ్ అయిపోవచ్చండి. ఈ విధంగా ప్రోగ్రామ్ ఉంటుంది. ఆల్రెడీ హాల్ అది బుక్ అయిపోయింది. మొత్తం వెన్యూ అంతా బుక్ అయిపోయింది. ఇప్పుడు టీ షర్ట్స్ ఇవన్నీ కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. సో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక మెమెంటో కూడా ఇవ్వడం జరుగుతుందండి. మొమెంటో కూడా ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ ఐటీసీ తరపున ఆసరా స్పాన్సర్ చేస్తున్నట్టుగా ఒక మెమెంటోస్ కూడా ఎంతమంది అయితే వస్తారో వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో మీ తాలూకా లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మీరు కన్సల్ట్ చేసి ఇమీడియట్‌గా రిజిస్టర్ చేసుకోండి. ఓన్లీ డైమండ్స్ అండ్ అబవ్ మాత్రమే దానికి ఎలిజిబిలిటీ. సో అందరం కూడా వస్తే మనందరం కూడా దాని గురించి బాగా డీటెయిల్‌గా డిస్కస్ చేసుకోవచ్చండి. రైట్ అండి. ఆల్మోస్ట్ 120 అయిపోయింది. సో మనందరం కూడా మన లక్ష్మణ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన చాలా డీటెయిల్డ్‌గా మొత్తం ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంతా చెప్పడం జరిగింది. చాలా ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా బాగా ఆయన ఇవ్వడం జరిగింది.
సో థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈవినింగ్ 6:30కి తమిళ్ మీటింగ్ ఉంటుంది. 9 o'clockకి రెగ్యులర్గా ఏది రెగ్యులర్గా 8 హిందీ ఉంటుంది. 8 o'clock హిందీ ఉంటుంది, 9 o'clockకి మన తెలుగు ఉంటుందండి. Yes, yes. 9 o'clock మాత్రం కొత్త వాళ్ళని మనం ఎప్పుడు కూడా మన బిజినెస్ డెవలప్ అవ్వాలంటే ఎంత మందిని మనం మీటింగ్ తీసుకొచ్చి కూర్చోబెడతామో